నమస్కారం. ఈరోజు వీడియోలో నేను మాట్లాడబోయే విషయం, మనకి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు, మనకి తలలో రకరకాల శబ్దాలు వినిపిస్తాయి. ముఖ్యంగా ఈగలు ముసురుతున్నట్టుగా బుజ్జుమని శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దానికి అర్థం ఏమిటి? అది ఎందుకొస్తుంది? అంతేకాకుండా మనం ఏడుస్తాం. ఆ ఏడ్చినప్పుడు ఏ రకంగా మనం స్వస్థత పొందుతాము అనే విషయం కూడా చెప్తాను. అంతేకాకుండా మన ఆధ్యాత్మిక జాగృతి లేదంటే కుండలిని జాగృతికిను, శాకంబరీ దేవికి సంబంధం ఏమిటి? శాకంబరీ దేవి యొక్క దీవెనలతో మనం తొందరగా ఎలా ఆధ్యాత్మికంగా ఎదగగలము అనే విషయం నేను ఈరోజు వీడియోలో చెప్తాను. మనం లోకంలో ఆరోగ్యంగా బ్రతకాలి అంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా బ్రతకాలి అంటే మనలో అహంకారం ఏ స్థాయిలో పనిచేయాలో అదే స్థాయిలో పనిచేయాలి. ఒకవేళ అహంకారం గనక మితిమీరిపోయి, అదుపు తప్పి లేదంటే మీరు దాని అదుపులో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు బయట లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. మీరు కేవలం లోకాన్ని దిగువ అహంకారంలోంచే చూస్తారు. అంటే లోవర్ బ్రెయిన్‌నే వాడతారిక్కడ. అన్నింటికి భయపడుతూ, లేదంటే అత్యాసకు గురవుతూ ఇలా ముందుకు వెనక్కి ఊగిసలాడుతూ అంటే ఒకసారిగా బాధితుడిగా అయిపోవటం. ఒకసారి అతనే ఏదో చేసేస్తున్నటువంటి సాహసవంతుడు అయిపోవటం. ఈ రెండింటి మధ్యలో ఊగిసలాడుతూ మనిషి బ్రతికేస్తాడు. బయట లోకాన్ని సరిగ్గా చూడలేడు. బయట లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేడు. బయట లోకానికి ఏ రకంగా తను స్పందించాలి అనేది ఇతనికి అర్థం కాదు. ఇతని స్పందన ఏంటంటే దిగువ అహంకారం నుంచి వస్తుంది. అంటే కోపం, దుఃఖం, ద్వేషం, అత్యాస ఆ రకంగా వస్తుందే తప్ప అవగాహన లేదంటే దయ, కారుణ్యం, జ్ఞానం ఈ రకంగా రాదు. ఎందుకు రాదు అంటే మనం బయట లోకాన్ని చూసేటప్పుడు మనం చాలా ఫిల్టర్స్‌లోంచి చూస్తాం. ఫిల్టర్ ఏం చేస్తుంది? అన్నిటిని వడగట్టేస్తుంది. అంటే మీరు బయట ఏదన్నా ఒక సంఘటన చూసారనుకోండి, ఒక విషయాన్ని చూసారు. ఆ విషయం ఉన్నది ఉన్నట్టుగా మీ బుర్ర చదవదు. ఎందుకు చదవదు అంటే మీరు ఆ విషయాన్ని మీరెన్నో కళ్ళద్దాలు పెట్టుకున్నారు. రంగు రంగు అద్దాలు పెట్టుకున్నారు కళ్ళకి. రకరకాల అద్దాలు. అన్ని అద్దాల్లోంచి జరిగిన విషయాన్ని బయట చూస్తున్నారు. అప్పుడు మీకు యథార్థం మీ కళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే, ఈ కళ్ళద్దాలన్నీ ఏంటి అంటే, మన దుఃఖం, మన భయం, మనకి బయట లోకం మీద నమ్మకం లేకపోవటం, లేకపోతే మనం బయట విషయాలను మన అదుపులో పెట్టుకోవాలనుకుంటాం. మన వ్యసనాలు, మన ద్వేషం, అత్యాస, ఈర్ష్య, ఈ రకంగా రకరకాలుగా లేకపోతే మనకు ఓర్పు లేదు. ఈ రకంగా మనం లోకాన్ని ఇన్ని కళ్ళద్దాల్లోంచి ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూస్తాం. చూసేసరికి మీకు బయట జరిగే విషయం యథార్థంగా మీకు అర్థం కాదు. దాని లోపల నిజం చూడలేరు మీరు. అలా ఉన్నంత కాలం ఏమవుతుందంటే మనలో అహంకారం హెచ్చు స్థాయిలో పనిచేస్తుంది. మనం దాని అదుపులో ఉంటాం. ఏడుస్తాం. దెబ్బలాటలు పెట్టుకుంటాం. బయట లోకాన్ని అర్థం చేసుకోలేం. మనం ఎవరినైతే నమ్మాలో వాళ్ళని నమ్మం. తప్పు వాళ్ళని నమ్ముతాం. నమ్మి మోసపోతాం. మళ్ళీ బాధితులం అనుకుంటాం. ప్రతిదానికి అతిగా కష్టపడి అన్నీ మన జీవితంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఏవైతే మనకి అవసరం లేదో, మనకి అక్కర్లేదో, లేదంటే మన శక్తినంతా ఎదుటి వాళ్ళని చూసి ఓర్వలేని తరంలో ఉండేటట్టుగా మనం పెట్టేసుకుంటాం. ఈ రకంగా మనలో శక్తి మనం తప్పుగా దాన్ని వాడతామనమాట. ఉదాహరణకి ఎవరైనా ఒక ఫైనాన్స్ కంపెనీ పెట్టారు. పెట్టి 1,00,000కి 10% వడ్డీ ఇస్తాను అంటే 1,00,000కి 10,000 నెలకి వడ్డీ అంటే, మీకు ఎవరిలో అయితే సరిగ్గా అహంకారం పనిచేస్తుందా? అంటే ఈ మనిషి అత్యాశకు లోబడి బ్రతకటం లేదు. ఇలాంటి మనిషి ఏం చేస్తాడు అంటే 1,00,000కి 10,000 ఏ రకంగా ఇస్తాడు అని ఆలోచిస్తాడు. ఆలోచించి బహుశా ఇది మన్ని నమ్మక ద్రోహం చేసేటువంటి స్కీమే కాబట్టి నేను దీంట్లో డబ్బు పెట్టను అని వెనక్కొచ్చేస్తాడు. అదే అతిగా ప్రలోభపడే మనిషి అనుకోండి, అత్యాశ ఎక్కువ ఉందనుకోండి, నాకు రూ. 1,00,000 పెడితే నాకు 10,000 వస్తుంది అంటే, ఇంట్లో వాళ్ళు అవసరాలు కూడా తీర్చకుండా, వాళ్ళు అడిగిన వస్తువులు కూడా కొనకుండా, ఆ డబ్బుని దాచి, ఓ 25, 30 లక్షలు జమ చేసి, ఆ డబ్బునంతా తీసుకెళ్ళి ఇట్లాంటి వాళ్ళ చేతిలో పెడతారు. ఒక 5, 6 నెలల తర్వాత అతను
ఫైనాన్స్ కంపెనీ మూసేసి డబ్బెత్తుకొని పారిపోతాడు. అప్పుడు లబ్బుదిబ్బో అంటారు. అంటే ఏంటి? ఈ మనిషికి బయట యథార్థం కనిపించట్లేదు. అత్యాస అనే ఒక కళ్ళద్దాల నుంచి లోకం చుట్టం వలన ఇతను నిజంగానే డబ్బొస్తుందనుకుంటున్నాడు. ఈ తప్పుడు ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనలో అహంకారం సరిగ్గా పనిచేయనప్పుడు. మనలో అహంకారం గనక పేట్రిగిపోతే మన బుద్ధి పనిచేయదు. ఎప్పుడైతే అహంకారం అదుపులో ఉంటుందో, అప్పుడు మనలో బుద్ధి, విచక్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరిలో అయితే బుద్ధి ఎక్కువ పనిచేస్తుందో, మీరు వారి ప్రవర్తన చూసినట్టయితే వాళ్ళు బాధ్యతగా ఉంటారు. వాళ్ళు అత్యాశకి లోపడరు. వాళ్ళు ఏదైనా బయట విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళు కాస్త నెమ్మదిగా ఆ విషయానికి సమాచారం అంతా సేకరించి అప్పుడు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు ద్వేషంలోంచి గాని, కోపంలోంచి గాని, అసహనంలోంచి గాని ఏ పని చేయరు. ఆలోచించి చేస్తారు. వాళ్ళు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ జీవితం ఏంటో బ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు బుద్ధిని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అహంకారం మన దేహంలో ఎక్కడ ఉంటుందంటే కడుపు చక్రాల్లో ఉంటుంది. ఆ స్థానంలో ఉంటుంది. అందుకనే ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటే మీకు కడుపులో తన్నినట్టుగా కడుపు నొప్పొస్తుంది. అక్కడే మీకు దెబ్బ పడినట్టు ఉంటుంది. ఈ కడుపు ఏం చేస్తుందంటే మనం తినే ఆహారమే కాకుండా ఆహారంతో పాటు మన ఆలోచనలని, మన భావోద్వేగాలని, బయట మనం ఏదైతే సమాచారం స్వీకరించామో మన జ్ఞానేంద్రియాల ద్వారా, ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేయటానికని మొత్తం కడుపులోనే అవుతుందిది. మణిపుర చక్రం భాగంలో అవుతుంది మీకి. మనలో గనక అహంకారం సరిగ్గా పనిచేసిందనుకోండి, అప్పుడు మీకు కోపం రాంగానే మీకు కడుపులో అగ్ని రాజుకున్నట్టు అవుతుంది. వెంటనే మీకేమవుతుందంటే, ఆ కోపం అనేది కడుపులోనే ప్రాసెస్ అయిపోతుంది. మీకు తెలుస్తుంది. మీరు గనక ఆధ్యాత్మికంగా ఎదిగుంటే, మీ కోపాన్ని కడుపు జీర్ణించేస్తుంది. అక్కడ ఉన్నటువంటి అగ్నితత్వం ఏదైతే ఉందో, అది కాల్చేస్తుంది. కాల్చేసి మీకేమవుతుందంటే, కడుపుకి తర్వాత మీకు ఈ తలకి మీకు వేగస్ నరం అనేది వెళ్తుంది. మీకు కడుపులో కోపం కనుక ప్రాసెస్ అయిపోయి, అది మీకక్కడ ప్రాసెస్ అయిపోతే ఏమవుతుందంటే, మీకు ఆ కోపం ఇంకా మీలో ఉండదు. అది మీరు దాన్ని వదిలేస్తారు. ఆ కోపం ప్రభావం తర్వాత మీ జీవితం మీద అంత ఉండదు. అప్పుడు మీరు ఆ కోపాన్ని ప్రాసెస్ చేశాక మీకు వేగస్ నరం యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి ఆ సిగ్నల్ ఏంటంటే, మీకు కడుపులోంచి వేగస్ నరం ద్వారా తలలోకి వెళ్తుంది. తలలోకి వెళ్ళి అక్కడ మీకు పైకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ చక్రాలుంటాయి. తలలో పై చక్రాలుంటాయి. ఒక రకంగా పైన అది రూపాంతరం చెందుతుంది. అంటే మీకు కోపం అవగాహనగా రూపాంతరం చెందుతుందనమాట. మీకు స్పైనల్ కార్డ్ ద్వారా గూడా మీకు సిగ్నల్స్ పైకి వెళ్తాయి. కాకపోతే ఏంటంటే, మనకి స్వస్థత చేకూరాలి అంటే ఎక్కువగా మనకి వేగస్ నరం అనేది బాగా పనిచేయాలి మన దేహంలో. ఎవరి దేహంలో అయితే వేగస్ నరం పనిచేస్తుందో, వాళ్ళకి గనక ఇట్లాంటి నెగెటివ్ ఆలోచనలు గాని, నెగెటివ్ అనుభవాలు గాని, భావోద్వేగాలు గాని కలిగినట్టయితే, అది వెంటనే వాటిని రూపం మార్చేయగలుగుతుంది. ఈ వేగస్ నరం. మన లోపల ఉన్నటువంటి భావోద్వేగాని శక్తి ఏదైతే మీకు దిగువ 3 చక్రాల్లో ఉందో, ఆ శక్తిని గనక మనం రూపం మార్చగలిగితే, అంటే మన అహంకారం గనక సరైన స్థాయిలో మన దేహంలో పనిచేస్తే, అంటే ఎలాంటి స్థాయి అంటే మనం భయాల్లోంచి గాని, మన జ్ఞాపకాల్లోంచి గాని, మన బాధల్లోంచి గాని, మనం అత్యాస, ప్రలోభాలు వీటిలోంచి మనం లోకాన్ని చూడకూడదు. వాటిని పక్కకి తీసేసి ఇట్లాంటివున్నవి మీరు లోకాన్ని చూస్తే మీకు లోకం యథార్థంగా కనిపిస్తుంది. యథార్థంగా కనిపించినప్పుడు ఏమవుతుందంటే, మీ దేహం లోపల ఉన్నటువంటి మీ అహంకారం సరైన పాళ్ళల్లో పనిచేస్తుంది. అది బ్యాలెన్స్‌లో ఉంటుంది. అది బ్యాలెన్స్‌లో ఉండటం వలన ఏంటంటే, మీకు దిగువ 3 చక్రాల్లో ఏదైతే మన లోపల ఉన్నటువంటి భావోద్వేగాలు ఈ జన్మవి, గత జన్మవి అది ఒక శక్తి లాంటిది. ఆ దిగువ 3 చక్రాల్లో. మనిషి మామూలుగా దిగువ 3 చక్రాల నుంచే బ్రతుకుతాడు. ఈ దిగువ 3 చక్రాల్లో ఉన్నటువంటి శక్తి ఇది మీకు ఇంధనం. దీన్ని రూపం మార్చామనుకోండి, అప్పుడు ఈ దిగువన ఉన్న శక్తి మీకు పైకెళ్తుంది దేహంలో. మీరు దాని రూపం మార్చాలంతే.
మీరు కక్షని మీరు క్షమగా మార్చటం. మీ రూపం మార్చేస్తున్నారు. అంటే ఒక రకంగా మీరు ఒక మెజిషియన్ అయ్యారనమాట. మీరు ఆ రకంగా రూపం మార్చినప్పుడు ఏం చేస్తున్నారు? మీకు దిగువ మూలాధారంలో ఉన్నటువంటి కక్ష, ఒకళ్ళ మీద మీరు పగబట్టి ఉన్నారు. కోపంతో ఉన్నారు. రగిలిపోతున్నారు. దాన్ని గనక మీరు అవగాహన క్షమగా మార్చారనుకోండి, ఆ శక్తి కింద తిరగదింక మీకు మూలాధారంలో. అది పైకెళ్తుంది. అది మీకు ఆజ్ఞా చక్రం స్థాయిలో ఉంటుంది ఇప్పుడు మీకు ఆ శక్తి. మీరు క్రమేపీ ఆ రకంగా దిగువ స్థాయి అహంకారంకి సంబంధించినటువన్నీ మీరు ప్రాసెస్ చేసి పై స్థాయికి మార్చగలిగితే మీరు స్వస్థత చేకూరుతారు. ఈ జన్మ నుంచే కాదు, గత జన్మల నుంచి గూడా ఉన్నటువంటి కర్మ ఫలం ఉంది చూడండి. దాంట్లోంచి కూడా బయటపడిపోతారు. మీ శరీరం, మీ మనసు ఇదొక ప్రాసెసింగ్ యూనిట్ అనే విషయం అర్థం చేసుకోండి. మీ దృష్టి దేని మీద ఉంటే మీరు అదే ప్రాసెస్ చేస్తారు. మీ దృష్టి గనక అహంకారాన్ని ప్రేరేపించే విధంగా గనక ఉందనుకోండి, అప్పుడు మీరు ఎక్కువగా కర్మని సృష్టించుకుంటారు. మీరెప్పుడైతే ఈ అహంకారాన్ని అదుపులో పెట్టి, మీరు బుద్ధిని ఎక్కువ వాడుతున్నారో, మీరు కర్మల్లోంచి బయటకొస్తారు. కర్మల్లోంచి బయటకొచ్చే కొద్దీ మీకు జీవితం అర్థమవుతుంది. యథార్థం చూడగలుగుతారు. మీలో మేధా సంపత్తి పెరుగుతుంది. మీలో స్వస్థత పెరుగుతుంది. క్రమేపీ మీ చైతన్యం ఏదైతే మూలాధారంలో నిద్రిస్తూ ఉందో అది లేస్తుంది. లేచి చక్రాల ద్వారా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి సహస్రారంలో చేరుతుంది శివుడితో. ఇవన్నీ జరగాలి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది మీ శరీరం ఒక ప్రాసెసింగ్ యూనిట్. అదొక మెషిన్ లాంటిది. మీ దృష్టి ఎక్కడ పెడితే అది అక్కడే పనిచేస్తుంది. మీరు దిగువ 3 చక్రాల్లో మీ దృష్టి పెట్టి దానికి సంబంధించిన విషయాల మీద మీ ధ్యాస, మీ శ్రమ పెట్టారు అంటే అహంకారం పెట్టిరేగుతుంది. మీరు ఎప్పుడైతే అలా పెట్టిన శక్తిని వెనక్కి తీసుకుని మీలో ఉన్న అహంకారాన్ని పై స్థాయి ఆలోచనలుగా మార్చుకున్నారనుకోండి, అప్పుడు అదే మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. అక్కడ మీకు స్వస్థత అనేది వస్తుంది. స్వస్థత వచ్చే కొద్దీ మీకు బయట లోకం బాగా అర్థమవుతుంది. ఈ జీవితం ఒక యథార్థం అర్థమవుతుంది. 2 మెదళ్ళు కలిపి వాడతారు. దానివల్ల మీలో తెలివి గూడా పెరుగుతుంది. మన జీవితం మన బుద్ధి నడిపించాలే గాని, మన అహంకారం నడిపించకూడదు. అహంకారం నడిపించిందంటే పతనం అవుతాం. బుద్ధి నడిపించింది అంటే మనం మోక్షానికి దగ్గరికెళ్తాం. మన దేహంలో మన కడుపుకి, తర్వాత మన మెదడుకి రెండిటికి సంబంధం ఉంటుంది. మనం ఇంగ్లీష్‌లో మాట విన్నాం గట్ ఫీలింగ్ అని. అంటే అప్పుడప్పుడు మనకి తెలియని కొన్ని పరిస్థితుల్లో మనం అనుకోకుండా నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు తీసుకోవటం మూలంగా మనం ప్రమాదాన్ని తప్పుకోవటము, లేదంటే ఏదో జరగాల్సిన అవాంతరం నుంచి బయటపడటము, లేదంటే ఆ నిర్ణయం వల్ల మనకి కలిసి రావటము. అంటే ఈ నిర్ణయం ఎలాంటిది అంటే మన బుర్ర తీసుకునే నిర్ణయం కాదిది. మనం ఆలోచించి తీసుకునే నిర్ణయం కాదు. మనం తీసుకునే నిర్ణయం వేరే ఉంటుంది. ఆ నిర్ణయానికి భిన్నంగా ఉన్నటువంటి ఒక్క క్షణంలో మనం అక్కడ మనం బయటకొచ్చేస్తాం. ఆ నిర్ణయంలోంచి. బయటకొచ్చేసి కాదు నేను ఇది చేయను అని అప్రయత్నంగానే మనం చెప్పేస్తాం బయటికి. అది మనం ఆలోచించి చెప్పిన విషయం కాదది. అది మనకి కడుపులోంచి వస్తుందది. అంటే మనకి చెప్పకపోతే మనకి కడుపు ఎలా అయిపోతుందంటే ఏదో అయిపోతుంది గాబరా వస్తుంది కడుపులో. ఆ కడుపులో గాబరా వచ్చినప్పుడు మనకేమనిపిస్తుందంటే బహుశా ఇక్కడ మనకి జరిగేది ఇది మనకి ముప్పు తెస్తుంది. ఇది సరైన నిర్ణయం కాదని టక్కుమని అక్కడ మన నిర్ణయం మార్చేస్తాం. ఆ మార్చేయటం వల్ల మనకి ప్రయోజనం కలుగుతుంది. మరి ఇక్కడ ఆలోచించింది ఏమిటి అంటే, ఇక్కడ మీరు ఆలోచించట్లేదు. ఇక్కడ ఏం ఆలోచిస్తుందంటే మీ బుద్ధి ఆలోచిస్తుంది. మీ బుద్ధికి, మీ కడుపుకి సంబంధం ఉంటుంది. అందుకనే చాలామంది సైకిక్స్ ఉంటారు గదా! వాళ్ళకి ఏదైనా చెడు జరగబోతుందంటే కడుపులో గాబరా వస్తుంది. ఆ గాబరా వాళ్ళకి తెలియజేస్తుంది ఏదో అవుతుంది అని. ఇలా చాలామంది ఫ్లైట్‌లు ఎక్కుదామని ఎయిర్‌పోర్ట్ దాకా వెళ్ళి ఫ్లైట్ ఎక్కకుండా వెనక్కి వచ్చేయటం, ఏదో అయిపోతుందని అలజడి వచ్చి కడుపులో వాళ్ళకి. ఆ ఫ్లైట్ కూలిపోవటం ఇలాంటి కథలు మనం విన్నాం. ఆ రకంగా వాళ్ళు ప్రాణాపాయం తప్పించుకున్నారు. లేదు అంటే ఎవరైనా అలాగా పరధ్యాసగా రోడ్డు మీద నించున్నారనుకోండి ఏదో ఆలోచించుకుంటూ.
ఆ వ్యక్తి ఉన్నట్టుండి ఎందుకో తెలియకుండా 2 అడుగులు పక్కకేస్తారు అప్రయత్నంగా. అలా వేస్తున్నారన్న సంగతి కూడా ఆ వ్యక్తికి తెలీదు. అనుకోకుండా శరీరం 2 అడుగులు పక్కకేసేస్తుంది. వేసేసినప్పుడు ఈ మనిషి తెల్లబోతాడు. నేనేంటి ఇలా పక్కకొచ్చేసాను. నేను ఆలోచన కూడా రాలేదు నాకు పక్కకి జరగాలని. పక్కకెందుకొచ్చాను అని అతను చూసుకునే లోపల అతను ఏం గమనిస్తున్నాడంటే పక్క నుంచి అలా లారీ రాసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే అతను యథా స్థానంలో గనక నించునుంటే లారీ అతన్ని గుద్దుకుంటూ వెళ్ళిపోయి ఉండేది. అతను అప్రయత్నంగా 2 అడుగులు పక్కకి జరిగాడు. లారీ వెనక వైపు నుంచి వస్తోంది. అతనికి అది కనిపించేటువంటి అవకాశం కూడా లేదు వస్తోందని. ఇక్కడ ఏం పనిచేసింది? బుద్ధి పనిచేసింది. అప్పుడప్పుడు మనం ప్రాణాపాయ స్థితుల్లో ఉంటే మన బుద్ధి మనల్ని ఆ స్థితిలోంచి బయటికి లాగుతుంది. ఈ బుద్ధికి ఏమిటి అంటే మనకన్నా ఎక్కువ తెలుసు. మనం ఏంటంటే బయట లోకాన్ని వేకువ స్థితిలో మనం ఈ అహంకారంలోంచి చూస్తున్నప్పుడు కొంత మనకు అర్థమవుతుంది. కానీ మన లోపల ఉన్నటువంటి బుద్ధి, ఆ విచక్షణ దానికి మనకన్నా ఎక్కువ తెలుసు. అప్పుడప్పుడు మనకి లోపల గొంతు వినిపిస్తుంది. నీ జీవితంతో నువ్వేం చేస్తున్నావు? ఇలా ఎందుకు చేస్తున్నావు? ఈ రకంగా మనల్ని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నించే గొంతు ఏది అంటే మన బుద్ధి. మన బుద్ధి మనకి దారి చూపిస్తుంది. అది ఒక రకంగా మన అంతరాత్మ ఒక వాక్కు మన తలలో వినిపిస్తుంది. అదే ఆ బుద్ధి. ఆ బుద్ధి మనలో విచక్షణ ఎక్కువయ్యే కొద్దీ, మనలో దైవంతో ఒక సంబంధం ఏర్పడే కొద్దీ, మనలో సాత్విక తత్వం పెరిగే కొద్దీ మనకి దాని గొంతు ఇంకా ఎక్కువ వినిపిస్తుంది. మనం ఏం చేయాలి జీవితంలో? ఆ నిర్ణయాలు కూడా బుద్ధి చెప్తుంది మీకు. నువ్వు ఇది చేయటానికి పుట్టావు. నువ్వు ఈ పని చెయ్యి. ఈ రకంగా కూడా మీ జీవితానికి ఒక దారి చూపిస్తుంది బుద్ధి. బుద్ధికి మన కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది? సబ్‌కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది? ఇవన్నీ దానికి తెలుసు. అంటే మన తల లోపల మెకానిజం ఎలా ఉంటుందనేది బుద్ధికి తెలుసు. తెలుసు కాబట్టి ఇది మీకు మీ మనస్సులో వెనక మీకు సన్నటి గొంతులా వస్తుంది ముందు. ఏ మనిషిలో అయితే విచక్షణ అనేది కాస్త కాస్త రూపుదిద్దుకుంటోందో, ఆ మనిషిలో వెనక ఒక సన్న గొంతు వినిపిస్తుంది. అత్యాశకు పోకు, ఈ పని చెయ్యకు, నువ్వు తప్పు పని చేస్తున్నావు అని. ఈ పని తప్పు, నేను ఈ పని చేయను, సరైన పనే చేస్తాను. నా విచక్షణ చెప్పినట్టు నేను వింటాను అని ఆ సన్నటి గొంతుని విన్నారనుకోండి, ఏ మనిషిలో అయితే విచక్షణ పెరుగుతోందో, ఆ మనిషిలో బుద్ధి ఒక గొంతు ఎక్కువ వినిపిస్తుంది. మీకు ఎవరైతే ఆశలో బ్రతుకుతారో, కోపోద్రేకాల్లో బ్రతుకుతారో, ద్వేషంతో నిత్యం బ్రతుకుతారో, విచక్షణ అంతగా ఉండదు వాళ్ళలో. ఇంచుమించు ఉండదనే అనాలి. ఇలాంటి వాళ్ళకి బుద్ధి ఒక గొంతు వినిపించదు. ముఖ్యంగా ఎవరిలో అయితే వ్యక్తిత్వ దోషాలుంటాయో, అంటే పర్సనాలిటీ డిజార్డర్స్, వీళ్ళు తప్పు చేయటానికి వెనకాడరు. అబద్ధాలు చెప్పడానికి వెనకాడరు. మోసం చేయడానికి వెనకాడరు. ఇలాంటి వాళ్ళలో బుద్ధి అనేది సరిగ్గా పనిచేయట్లేదు. ఆ గొంతు కూడా వీళ్ళకి వినపడదు. అది ఉందని కూడా వీళ్ళకి తెలియదు. దాన్ని వాళ్ళు అందుకోవాలి, దాంతో సంబంధం పెట్టుకోవాలి బుద్ధితో ఒక స్థాయిలో అంటే చాలా జన్మలెత్తాలి. మనిషిలో వ్యక్తిత్వం ఏర్పడ్డాక, ఆ మనిషిలో కొద్దిగా ఈ బుద్ధి తాలూకు గొంతు అనేది వినిపించడం మొదలవుతుంది. ముందు చాలా సన్నగా వినిపిస్తుంది. అంటే ఉదాహరణకి మనిషి ఏదైనా తప్పుడు పని చేయబోతుంటే అప్పుడు బుద్ధి మాట్లాడుతుంది. ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది. అహంకారం ఏం చెప్తుంది? ఆ డబ్బు తీసుకో చెప్తుంది. నీకు అవసరం ఉంది. తీసుకుంటే తప్పేంటి? అందరూ ఏం చేస్తున్నారు? నువ్వు చేస్తే తప్పేంటి? అని అహంకారం చెప్తుంది. మరి అహంకారం చెప్పే 100 మాటలు ఈ మనిషి వింటాడా? బుద్ధి అడిగే ఒక ప్రశ్నకి ఇతను వివేకంతో ఆలోచిస్తాడా? అనే దాన్ని బట్టి ఇతని ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. ఒకవేళ ఇతను గనక అహంకారం చెప్పేది పక్కకు తోసేసి, అలా తోసేయటం కూడా చాలా కష్టం. అలా పక్కకి తోసేసి బుద్ధి అడిగిన ప్రశ్న, ఈ తప్పు పని చేస్తావా అని అడిగిన ప్రశ్నకి నేను చెయ్యను అని అతను ఆ డబ్బు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ అతను బుద్ధితో ఒక సంపర్కం. ఇంక నుంచి అతని దేహంలో బుద్ధి అనేది ఎక్కువ మాట్లాడటం, అతనికి మార్గదర్శకత్వం చేయటం అనేది ఎక్కువైపోతుంది. భవిష్యత్తులో ఇతనికి ఏదైనా పని చెయ్యాలా? చెయ్యకూడదా? అనేది బుద్ధి నుంచి ఆలోచించి చేయటం మొదలుపెడతాడు. అలా చేసినప్పుడు ఈ మనిషిలో మంచి వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. బుద్ధి నుంచి బ్రతికినప్పుడు మనిషిలో గట్ ఫీలింగ్ ఎక్కువవుతుంది. అంటే మీకు ఏదైనా మీరు ముప్పు ఉంది అంటే మీకు కడుపు మంది చెప్తుంది. ఎందుకంటే
మీకు బయట నుంచి వచ్చేటువంటి సెన్సరీ ఇన్పుట్స్ అంటే మీరు ఏదైతే కళ్ళతో చూస్తున్నారో, చెవులతో వింటున్నారో, మీకు స్పర్శ ఇవన్నీ ఉంటాయి చూడండి. వీటి నుంచి మనం సమాచారం తీసుకుంటున్నాం. మన శరీరం ఒక ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ లోపలికి వచ్చిన సమాచారాన్ని మన శరీరం ప్రాసెస్ చేస్తాం. మీకు బుద్ధి కనుక బాగా పనిచేస్తుంది అనుకోండి, బుద్ధి కనుక బాగా పనిచేసినప్పుడు ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ని బుద్ధి బాగా ప్రాసెస్ చేస్తుంది. చేసినప్పుడు మీరు జీవితంలో తప్పుడు దారిలోకి వెళ్ళకుండా, ప్రమాదంలో పడకుండా మీ బుద్ధి మిమ్మల్ని కాపాడుతుంది. అహంకారం ఏం చేస్తుంది? మీలో నిర్లక్ష్యాన్ని పెంచుతుంది. రిస్క్ ఎక్కువ తీసేసుకుంటారు. కష్టాల్లో పడిపోతారు. మళ్ళీ అవే తప్పుడు ప్రవర్తనలు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. వ్యసనాల బారిలోకి వెళ్ళిపోతారు. ఇదంతా మిమ్మల్ని అహంకారం ఆ రకంగా తీసుకెళ్తుంది. కాబట్టి ఎవరిలో అయితే బుద్ధి బాగా పనిచేస్తుందో అక్కడ అహంకారం అదుపులో ఉంది కాబట్టి మీ కడుపులో ఏదైతే ఒక కనెక్షన్ ఉందో ఈ బుద్ధికి కడుపుకి అది బాగా పనిచేయటం మొదలవుతుంది. పనిచేసి మీరు చాలా మటుకు బయట జరిగే విషయాలు మీ కడుపులోనే తెలుస్తుంది. బయట ఏదైనా అవాంతరం అవుతుందన్నా లేదంటే ఏదైనా మంచి జరుగుతుందన్నా మీరు బయట నుంచి వచ్చేటువంటి ఈ సమాచారాన్ని మీ శరీరంలో ఉన్నటువంటి కడుపులో ఉన్నటువంటి అగ్ని సరిగ్గా జీర్ణిస్తుంది. అగ్ని మీ ఆహారాన్నే కాదు మీ ఆలోచనల్ని మీ భావోద్వేగాల్ని కూడా జీర్ణిస్తుంది. అది వచ్చే సమాచారాన్ని కూడా జీర్ణిస్తుంది. అది ఈ అగ్ని మీకు కడుపులోనే పనిచేయదు, ఇది బుద్ధితో కూడా పనిచేస్తుంది. అందుకనే ఎవరికైనా గనక బాగా చదువుతున్నారనుకోండి, లేదంటే చాలా పనిలో మునిగిపోయి ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆకలి వేయదు. ఎందుకు ఆకలి వేయదు? మీ జఠరాగ్ని అంటే మీ కడుపులో ఉన్న అగ్ని అది ఇప్పుడు జ్ఞాన అగ్నిగా మారుతుంది. మారి మీకు మీరు నేర్చుకునే విషయాలు కానీ మీ జ్ఞాపకాలు కానీ మీ తెలివి కానీ ఇవన్నీ మీకు బుద్ధి చక్రం నుంచి వస్తాయి. బుద్ధి చక్రం ఎక్కడ ఉందంటే ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంది కదా, ఇక్కడ పైన ఉంటుంది బుద్ధి చక్రం. అక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ. మీ కడుపులో ఉన్న అగ్ని తల్లో కూడా పనిచేస్తుంది. అందుకనే అతిగా తినేవాళ్ళు ఉంటారు చూడండి, తిండి మీదే ధ్యాస పెట్టుకుని తిండి కోసం బ్రతికే వాళ్ళు తెలివి ఉండదు. ఎందుకంటే ఆ దేహంలో ఉండేటువంటి అగ్ని కేవలం అన్నాన్ని జీర్ణించడానికి సరిపోతుంది వాళ్ళకి. వాళ్ళు తిండి నుంచి కాస్త ఖాళీ సమయం ఇస్తే అప్పుడు ఈ అగ్ని మనకి బుద్ధిలో జ్ఞాన అగ్నిగా అది అక్కడ ప్రజ్వలిస్తుంది. అందుకనే చాలా తెలివైన వాళ్ళు, ఆధ్యాత్మిక ఎదిగిన వాళ్ళు ఎక్కువగా తినరు. ఎందుకు ఎక్కువగా తినరు అంటే వాళ్ళకి ముఖ్యంగా బుద్ధి చక్ర గనక బాగా యాక్టివేట్ అయి ఉంటే ఆకలి అంతగా వేయదు. ఎంత తినాలో అంతే తింటారు. అప్పుడు వాళ్ళ దేహంలో అగ్ని ఎక్కువగా జ్ఞానాగ్నిగా అది ప్రజ్వలిస్తుంది. ఇక్కడ ఈ బొమ్మలో మీకు ఆకుపచ్చ భాగం కనిపిస్తుంది చూడండి మెదడులో. ఇది మనిషి మెదడు ఇక్కడ బొమ్మలో ఉన్నది. ఆ ఆకుపచ్చ భాగాన్ని ఇన్సులార్ కార్టెక్స్ అని అంటారు. ఇదే మన దేహంలో ఉన్నటువంటి ఇన్సులార్. ఇది 2 భాగాలుగా ఉంటుంది. కుడి, ఎడమ మెదడులో దీని ఇన్సులార్ కార్టెక్స్ అని కూడా అంటారు. అన్ని వైపుల నుంచి ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడ బొమ్మలో కనిపిస్తోంది. ఆకుపచ్చ భాగాలు కనిపిస్తున్నాయి చూడండి, అదే ఇన్సులా. ఆ ఇన్సులార్ కార్టెక్స్ మీకు 2 భాగాలుగా ఉంది కదా. ఇక్కడ కుడి పక్కన బొమ్మ చూడండి, అది మనిషి మెదడు ఒక్క బొమ్మ. దాంట్లో మీకు నీలంగా 2 కనిపిస్తున్నాయి చూడండి, అవే ఇన్సులా. ఆ ఇన్సులానే మీ బుద్ధి చక్ర. నేను ఇందాక చెప్పాను కదా కడుపుకిను తలకి మధ్యలో సంబంధం ఉంటుంది అని. అది మన మణిపుర చక్రానికిను మన బుద్ధి చక్రానికి ఉన్న సంబంధం. అంటే మన జీర్ణకోశానికి లేదంటే మన కడుపుకి తర్వాత ఇన్సులాకి ఉన్నటువంటి సంబంధం. అంటే మనం భౌతిక దేహంగా చూసుకుంటే ఆ సంబంధం ఇలా ఉంటుందన్నమాట. ఈ బొమ్మలో ఎడం వైపు ఉన్నది ఆజ్ఞా చక్ర ఒక చిత్రం. కింద మీకు కన్ను రూపంలో ఉన్నది ఆజ్ఞా చక్రం. దానిపైన ఉన్నది మనశ్చక్రం. దానిపైన ఉన్నది బుద్ధి చక్రం. ఆ బుద్ధి చక్రాన్ని మన దేహంలో ఉన్నటువంటి మెదడులో ఉన్నటువంటి ఇన్సులా అంటే ఈ ఆకుపచ్చ భాగం. నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను,
మన దేహంలో శివుడు, శక్తి ఇద్దరూ ఉంటారని. మన లోపల ఉన్నటువంటి జీవాత్మని గనక మీరు శివుడు అని అనుకుంటే, మనం అనుభవించే లోకాలు అంటే బయట లోకాలు, మన అంతరంగంలో ఉండేటువంటి రకరకాల కోశాలు, ఇవన్నీ ప్రకృతి నుంచి వచ్చినవి. ఇవన్నీ శక్తి స్వరూపాలే. మన దేహం కూడా శక్తి స్వరూపమే. మనలో మార్పు చెందనిది మనలో ఉన్నటువంటి జీవాత్మ. అది తీసేస్తే మిగతావన్నీ మార్పు చెందేవే. అయితే ప్రకృతిలోంచే మీకు అన్ని లోకాలు ఉద్భవించాయి. మన దేహం కూడా దాంట్లోంచి వచ్చిందే. అయితే ప్రకృతిలోంచి బుద్ధి వచ్చింది. బుద్ధిలోంచి అహంకారం, మనస్సు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంటే బయట నుంచి మనం ఏదైతే సమాచారాన్ని సేకరిస్తామో, లేకపోతే మన దేహాన్ని బయట లోకంలో మనం వాడేటట్టుగా మనకి చేతులు, కాళ్ళు, ఈ దేహం సరిగ్గా నిర్మాణం ఉండటానికి, తిన్న జీర్ణించి మలమూత్ర విసర్జన చేయటానికి మనకి ఏదైతే కర్మేంద్రియాలు కావాలో, లేదంటే బయట చూసే శబ్దాలని వినటానికి, బయట కనిపించేటువంటి దృశ్యాలని చూడటానికి, రుచి చూడటానికి, వాసనకి, చర్మం స్పర్శకి, వీటికి, జ్ఞానేంద్రియాలకి, ఇవన్నీ కూడా బుద్ధిలోంచి వచ్చినవే. అంటే వీటన్నిటి మీద బుద్ధి ఒక ఆధిపత్యం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనలో అహంకారం చాలా ఎక్కువగా ఉంటుందో, మన మనసు మన మాట విందో, మన కర్మేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు మనల్ని బయట లోకానికి ముడిపడేట్టుగా పనిచేస్తాయి అవి. అంటే మీకు బయట జరిగే విషయాల మీదే ఆసక్తి, లేకపోతే తర్వాత ఏం తిందామనే ఒక ధ్యాస, ఎంతసేపటికి మనసు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు నేను నేను నాది నాది అని మనం బ్రతుకుతాం. అంటే అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం యథార్థాన్ని చూడలేము, జ్ఞానంలోంచి బ్రతకటం లేదు. ఎప్పుడైతే మనం అంతర్ముఖులు అవుతామో, ముందు మన కర్మేంద్రియాలు మనం అదుపు చేసుకుంటాం. అంటే ధ్యానంలో కూర్చోటము, లేదంటే ఏదైనా పూజ చేయటము, జపం చేయటము, అంటే బయట తిరగకుండా, వీళ్ళతో వాళ్ళతో కూర్చుని పిచ్చి కబుర్లు చెప్పుకోకుండా మనం మన సమయాన్ని సరిగ్గా వాడుతున్నాం. తర్వాత జ్ఞానేంద్రియాలు అంటే మన కళ్ళని కానీ, మన భాషని కానీ, మనం వినేవి కానీ అన్నీ మనం మంచివి చేస్తున్నాం. అంటే మనం చెడు సమాచారం వినటానికి చెవుల్ని వాడట్లేదు, చెడు దృశ్యాలు చూడటానికి కంటిని వాడట్లేదు. ఈ రకంగా అవి కూడా మనకు అదుపులో వస్తాయి ఇలాంటివి చేసినప్పుడు. తర్వాత మనం క్రమేపీ మన లోపల ఉన్నటువంటి మనసులో మన సబ్కాన్షియస్ మైండ్ మన ఏ రకంగా కట్టిపడేస్తోంది, మనం ఎలా బయటికి రావాలి, మన బాధల్లోంచి, మన భయాల్లోంచి మనం ఆలోచించినప్పుడు మనసు అదుపులోకి వస్తుంది. మనసు అదుపులోకి వచ్చినప్పుడు ఏంటంటే అహంకారం అనేది మీకు ఆరోగ్య స్థితిలో పనిచేస్తుంది. ఆ తర్వాత నేను ఈ దేహాన్ని కాదు, నేను ఈ ఆలోచనని కాదు, నేను ఈ మనిషినే కాదు అని మనం అహంకారాన్ని మనం తగ్గించుకునే కొద్దీ, మనలో వైరాగ్యం పెరిగే కొద్దీ, ఇది బుద్ధిని మనం ఎక్కువ వాడతాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం ఇన్సులా కార్టెక్స్ రీజన్ మెదడులో ఉన్నది, దాన్ని ఎక్కువ వాడతాం. అందుకనే మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏం చెప్పాడు, బుద్ధిని వాడుకోమని చెప్పాడు. మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ గుర్రాలు లాంటివి. మనస్సు బయటకేసి పరిగెడుతుంది. అప్పుడు గుర్రాలు ఎటు పడితే అటు పరిగెడితే ఏమవుతుందంటే మీకు రథం పడిపోతుంది. లేదంటే ఆ రథంలో ఉన్న రథసారథి పట్టులో గుర్రాలు ఉండవు కాబట్టి ఆ రథం ఎటు వెళ్తే ఈ రథసారథి రథంతో పాటు అటే వెళ్లాల్సి ఉంటుంది. అంటే తన మీద నియంత్రణ అనేది ఉండదు. ఎప్పుడైతే రథసారథి ఆ కళ్ళాల్ని గట్టిగా పట్టుకుని లాగుతాడో, గుర్రాల్ని అదుపులోకి తీసుకుంటాడో, అప్పుడు అతను తన రథానికి అధిపతి అవుతాడు. తన కర్మేంద్రియాలు, తన జ్ఞానేంద్రియాలు, తన మనస్సు అతను చెప్పినట్టుగానే వింటాయి. అప్పుడు అతను ఏమవుతాడు, స్వామి అవుతాడు. దేహానికి, మనస్సుకి స్వామి అయి బ్రతుకుతాడు. ఆధ్యాత్మికంగా ఎదిగే వారికి ఇది చాలా ముఖ్యం. వాళ్ళ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వాళ్ళని అదుపు చేయకూడదు. వాళ్ళు వాళ్ళ కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలకి అధిపతిగా బ్రతకాలి. అలా బ్రతికినప్పుడు కుండలిని సహస్రారానికి చేరేటువంటి ఒక
వ్యవస్థని మీ దేహంలో మీరు తయారు చేసుకున్నారన్న సంగతి మీకు అర్థమవుతుంది. ఈ బుద్ధి మన దేహంలో ఎక్కడుంటుందంటే మెదడులో ఇన్సులా కార్టెక్స్ అని చెప్పా కదా! ఆ భాగంలో ఉంటుంది. అయితే ఇన్సులా కార్టెక్స్ ఏం చేస్తుందంటే మీకు బయట లోకం నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ అంటే మీరు కంటితో చూసేది, మీరు వినేది, మీరు రుచి చూసేది, తర్వాత మీరు నడిచేది, చేతులు, కాళ్ళు తిప్పేది ఇవన్నీ అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల మీద పూర్తి పట్టు ఇన్సులా కార్టెక్స్‌కుంటుంది. ఈ ఇన్సులా కార్టెక్స్ బయట నుంచి వచ్చే సమాచారాన్ని ఇది ప్రాసెస్ చేస్తుంది. మీ ఆలోచనని ప్రాసెస్ చేస్తుంది. మీ భావోద్వేగాల్ని ప్రాసెస్ చేస్తుంది. అంటే ఏ అగ్ని అయితే మీకు కడుపులో రాజుకుందో, ఆ అగ్ని కూడా మీకు ఈ స్థాయిలో పనిచేస్తుంది. ఎందుకంటే మీకు కడుపుకి, ఈ ఇన్సులా కార్టెక్స్‌కి సంబంధం ఉంది. అదే అగ్ని అక్కడ పనిచేస్తుంది. మీకు ఆకలి కలగాలన్నా, దప్పిక కలగాలన్నా, మీకు ఇన్సులా కార్టెక్స్ పనిచేయాలి. మీకు అలసట ఇలా కలగాలన్నా కూడా అది పనిచేయాలి. మనలో వైరాగ్యం పెరగాలన్నా, మనలో జ్ఞానం పెరగాలన్నా ఇన్సులా కార్టెక్స్ బాగా పనిచేయాలి. నేను ఒకరిని ఉన్నాను అనేటువంటి ఒక భావన మనిషిలో ఉంటుంది. ఈ భావన జంతువుల్లో ఉండవు. అంటే జంతువులకి ఏంటంటే అవి ఉంటాయి గానీ, అవి ఉన్నాయన్న సంగతి వాటికి తెలీదు. ఒక కుక్కని తీసుకుందాం. ఆ కుక్కకేంటి నేను ఉన్నానన్న సంగతి దానికి తెలీదు. అది ఉందంతే. పిలిస్తే వస్తుంది, పెడితే తింటుంది. అది నేను ఈ పని చేశాను, ఎలా చేశాను, ఎందుకు చేశాను అనేది అది ఆలోచించుకోలేదు. చాలా జంతువులు వాటిని అద్దంలో గుర్తుపట్టుకోలేవు. ఎందుకంటే అవి ఉన్నాయన్న సంగతి వాటికి తెలియదు. అవి ప్రకృతి రీత్యా బ్రతుకుతాయి అంతే. మనిషికేంటి అంటే నేను ఒకడిని ఉన్నాను అన్న సంగతి అతనికి స్ఫూర్తిలో ఉంది. ఎరుక ఉంది. ఎరుకుతో బ్రతుకుతున్నాడు మనిషి. మనిషి ఎప్పుడైతే ఎరుకుతో బ్రతుకుతాడో అతను మనిషి స్థితిలో ఉంటాడు. ఎప్పుడైతే మనిషి ఎరుకతో బ్రతకడో, విచక్షణ కోల్పోతాడో, ఆ సమయంలో అంటే ఒక ఆవేశపూరితమైనటువంటి ఒక సమయం అనుకోండి. అలాంటి సమయంలో విచక్షణ కోల్పోయాడనుకోండి మనిషి మృగం అయిపోతాడు. ఎరుకుతో బ్రతికిన వాడు ఎప్పుడు పైకి వస్తాడు. ఈ ఎరుకతో బ్రతకడం అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇన్సులా కార్టెక్స్ నుంచి వస్తుంది. మన దేహంలో ఇన్సులా గనక బాగా పనిచేసింది అంటే మనం ఎక్కువగా ఎరుకలో బ్రతుకుతాం. అంటే నేను చేసిన పని సరా? కాదా? అని ఆలోచించుకుంటాం. మన ప్రవర్తనని మనం విశ్లేషించుకుంటాం. మనం ఏ రకంగా ఎదగొచ్చు అనేది మనం ఆలోచించుకోగలుగుతాం. ఈ రకం తెలివి మనకు ఇన్సులా నుంచే వస్తుంది. తర్వాత బయట నుంచి వచ్చే అన్ని విషయాల సమాచారం ఏదైతే ఉందో, మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వీటి నుంచి అన్నిటి నుంచి వచ్చే సమాచారం ఏమి ఉందో దాన్ని సరిగ్గా మనం ప్రాసెస్ చేస్తాం. అంటే బయట జరిగే విషయాన్ని భయంలోంచి, కోరికల్లోంచి చూడకుండా విచక్షణలోంచి, జ్ఞానంలోంచి చూసి బయట లోకంలో జరిగే యథార్థాన్ని మనం చూడగలుగుతాం. దాని మూలంగా ఏమవుతుందంటే మీకు తర్వాత బయట లోకంలో జరిగే విషయాలు మిమ్మల్ని బాధపెట్టవు. మిమ్మల్ని భయపెట్టవు. ఎందుకంటే మీరు దాంట్లో యథార్థం చూడగలుగుతున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళ యథార్థం చూడలేరు. మీరు చూడగలుగుతారు. ఎందుకంటే మీ దేహంలో బుద్ధి ఎక్కువ పనిచేస్తోంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రలోభ పడొచ్చు, ఆశపడొచ్చు. మీరు పడరు. దానికి కారణం బుద్ధి బాగా అంటే ఇన్సులా బాగా పనిచేస్తోంది. మనం ఆలోచించుకోవాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా, జ్ఞాపక శక్తి సరిగ్గా పనిచేయాలన్నా, మనం ఏదైనా ఒక ప్రణాళికాబద్ధంగా పనులు చేయాలన్నా మనకి ఇన్సులా కార్టెక్స్ బాగా పనిచేయాలి. ఇన్సులా కార్టెక్స్ గనక సరిగ్గా పనిచేయకపోతే మనిషిలో తెలివి అనేది అంతగా ఉండదు. పక్క వాళ్ళని అర్థం చేసుకోవాలన్నా, ఎదుటి మనిషి బాధలో, దుఃఖంలో ఉంటే ఆ మనిషి బాధ, దుఃఖం అర్థం చేసుకొని ఆ మనిషి కోసం మనం బాధపడటం. ఇలా పై స్థాయి భావాలు ఉంటాయి చూడండి. ఏదైతే ఉదారత, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవటం, ఎదుటి వాళ్ళకి సహాయపడటం, 10 మంది మంచికి కష్టపడటం. ఇట్లాంటి మంచి మంచి తత్వాలన్నీ గూడా మీకు ఇన్సులా నుంచే వస్తాయి. ఇది బా పనిచేయాలి. అప్పుడే మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మంచి చేయగలుగుతారు. మీరు గనక తప్పు చేస్తున్నట్టయితే మీరు మీ తప్పును ఒప్పుకోగలుగుతారు. దానికి ఇన్సులా బా పనిచేయాలి. నేను అనే ఒక భావన గూడా మనిషిలో ఈ ఇన్సులా నుంచి వస్తుంది. మనకి నేను అనేది అహంకార స్థాయి నుంచి రావటం వేరు. అంటే మనకి దిగువ స్థాయి మూలాధార చక్రంలో కుండలిని నిద్రిస్తున్నప్పుడు, నేను అనే అహంకారంలో మనిషి బ్రతుకుతున్నప్పుడు దిగువ 3 చక్రాల నుంచి బ్రతుకుతాడు.
అప్పుడు అతని అహంకారం ఎక్కువగా మణిపుర చక్రం నుంచే పనిచేస్తుంది. అంటే ఇదేంటంటే మనిషిని ఇంచుమించు జంతు స్థాయిలో ఉంచుతోందనమాట. పై స్థాయి జ్ఞానంలోంచి మనిషి బ్రతకట్లేదు. ఎప్పుడైతే మనిషి ఈ దిగువ అహంకారం నుంచి బయటపడతాడో, నేను అనేటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి ఒక ఉనికి, అది ఇన్సులా నుంచి వస్తుంది. అంటే నేను ఒకడిని ఉన్నాను అనేది ఇక్కడి నుంచే వస్తుంది. నేను దేహానికి స్వామినై ఉన్నాను. మన దేహంలో నొప్పిని అది ఎలా అదుపులో ఉంచుకోవాలి, నొప్పిని ఎలా ప్రాసెస్ చేయాలి, అదంతా కూడా ఇన్సులా చేతిలో ఉంటుంది. గతం నుంచి ఎవరికైనా బాగా మానసిక గాయాలు, శారీరక గాయాలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఈ గాయాలు కూడా దీని తాలూకు ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అంతా కూడా మీకు ఇన్సులా ద్వారానే అవుతుంది. మీకు ఇన్సులా గనక సరిగ్గా పనిచేస్తే మీరు త్వరగా మానసిక గాయాల నుంచి కోలుకోగలుగుతారు. ఎవరైతే బాగా మానసిక గాయాల్లో కూరుకుపోయి ఉన్నారనుకోండి, పీడింపబడి, వేధింపబడి, ఇలాంటి వాళ్ళకి ఇన్సులా సరిగ్గా పనిచేయదు. ఇన్సులా సరిగ్గా పనిచేయదు కాబట్టి మనం బాధలో, ఆవేదనలో సరైన నిర్ణయాలు తీసుకోలేం. లోకాన్ని సరిగ్గా చూడలేం. ముందు మనం ఈ బాధలోంచి బయటపడితేనే మనకి లోపల దేహంలో స్వస్థత అనేది చేకూరుతుంది. మనకి కాస్త సరిగ్గా మన జీవితాన్ని అర్థం చేసుకోగలిగే ఒక స్థితికి వస్తాం. అలా రావాలి అంటే ఇన్సులా బాగా పనిచేయాలి. నేను చెప్పాను మన దేహంలో సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ ఉంటాయని. అవి కూడా బుద్ధి ఆధీనంలోకే వస్తాయి. లేదంటే ఇన్సులా ఆధీనంలోకి వస్తాయి అవి. మనం ఎలాంటి భావోద్వేగాల్ని ఎక్కువ అనుభవిస్తాం? అంటే కోపాన్ని అనుభవిస్తామా? ద్వేషాన్ని అనుభవిస్తామా? ఈర్ష్యని అనుభవిస్తామా? లేదంటే సంతోషాన్ని అనుభవిస్తామా? సంతృప్తిని అనుభవిస్తామా? ఇవన్నీ గూడా మీకు ఇన్సులా యొక్క పనితీరు బట్టే ఉంటుంది. ఒకవేళ ఇన్సులా గనుక చాలా పనిచేసిందనుకోండి, మనకి మంచి మంచి భావాలు అనేవి అనుభవిస్తాం. ఇన్సులా గనుక సరిగ్గా పనిచేయలేదనుకోండి, అప్పుడు మన అనవసరపు భయాల్లోకి, కోపంలోకి, అంటే లోకాన్ని కూడా మనం అలాగే చూస్తాం. ఇక్కడ మీకు బొమ్మలో ఇన్సులా కనిపిస్తోంది. కింద అమిగ్డాలా కనిపిస్తోంది. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇన్సులాకి వెళ్తుందో కర్మేంద్రియాల నుంచి, జ్ఞానేంద్రియాల నుంచి, ఈ ఇన్ఫర్మేషన్‌ని గనక ఇన్సులా సరిగ్గా ప్రాసెస్ చేయలేదనుకోండి. ఇన్సులా ఎప్పుడు సరిగ్గా ప్రాసెస్ చేయదు సమాచారాన్ని అంటే, దాంట్లో గ్రే సెల్స్ తక్కువున్నప్పుడు, అది సరిగ్గా ఏర్పడి లేనప్పుడు మీకు ప్రాసెస్ చెయ్యదు. ఎవరిలో అయితే ఆధ్యాత్మికంగా వాళ్ళు బాగా ఎదిగి ఉంటారో, జ్ఞానవంతులై ఉంటారో, వాళ్ళు ఇన్సులా అనేది చాలా బాగా తయారై ఉంటుంది తలలో. దాంట్లో గ్రే మ్యాటర్ కూడా బాగా ఉంటుంది. మీ జీర్ణకోశంలో చేరిన సమాచారం అంతా ఇన్సులాకి వెళ్తుంది. అక్కడ కనుక ఇన్సులా సరిగ్గా పనిచేయలేదనుకోండి, ఆ సమాచారాన్ని అమిగ్డాలాకి పంపిస్తుంది. అమిగ్డాలా అనేది మీకు లోవర్ బ్రెయిన్‌లో ఉంటుంది. మనకి మెదడు 3 భాగాల్లో విభజన చెంది ఉంటుంది. ఒకటి లోవర్ బ్రెయిన్, ఒకటి మిడ్ బ్రెయిన్, ఇంకోటేమో హయ్యర్ బ్రెయిన్, కార్టికల్ బ్రెయిన్ అంటారు. అయితే మీకు లోవర్ బ్రెయిన్‌లో దానికి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ చేత కాదు. అక్కడ మీకు ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం ఉంటుంది. అక్కడికి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, వెంటనే మనిషి భయంలోంచో, కోరికలోంచో ఆ బయట జరిగే విషయానికి అతను స్పందిస్తాడు. అంటే ఇక్కడ ఆలోచన, విచక్షణ, ఏం చేస్తున్నాను? ఎందుకు చేస్తున్నాను? ఇది నేను చేస్తుంది సరా? కాదా? అనేది ఉండదు ఈ మనిషికి. అంత ఆలోచించలేడు. ఎందుకు ఆలోచించలేడంటే ఇతనికి పై బ్రెయిన్‌లో నర్వస్ కనెక్షన్ సరిగ్గా లేవు. ఇన్సులా సరిగ్గా పనిచేయట్లేదు. ఇన్సులా ఏం చేస్తుంది? ఆ ఇన్ఫర్మేషన్‌ని అమిగ్డాలాకి పంపిస్తోంది. అమిగ్డాలా ఏం చేస్తోంది? ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం నుంచి పనిచేసి బయట జరిగే విషయాన్ని ఒక దాడిగానో, లేకపోతే ప్రలోభ పెట్టే విషయంగానో చూపిస్తుంది. చూపించినప్పుడు ఈ మనిషి ఏంటి? బయట నుంచి ఎవరైనా మాట్లాడడానికి వచ్చినా కసురుకోవటం, తిట్టుకోవటం, గొడవలు పెట్టుకోవటం, దెబ్బలాట్లు పెట్టుకోవటం, లేదంటే భయపడటం, ప్రలోభపడటం, ప్రతి విషయంలో నాకేమొస్తుంది? నాకు రాకపోతే నేను చెయ్యను. ఇట్లాంటివన్నీ ఉంటాయి చూడండి ప్రవర్తనలు. ఇవన్నీ ఎవరికి ఎక్కువ ఉంటాయంటే ఇన్సులా ఎవరికైతే పనిచేయదో వాళ్ళకుంటాయి. లేదంటే మోసం చేసైనా గూడా పక్క మనిషి నుంచి నేను లాక్కుంటాను, దోచుకుంటాను. అంటే ఇతనికి సంస్కారం, మర్యాద,
పక్క వాళ్ళ వస్తువు ముట్టుకోకూడదు. ఇట్లాంటివి ఈ ఆలోచనలు లేవు. ఎందుకు లేవు అంటే ఇక్కడ బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు. ఇన్సులా సరిగ్గా పనిచేయట్లేదు. దాని మూలంగా అతని నిర్ణయాలు, ఆలోచనలన్నీ బయట జరిగే విషయానికి ఒక స్పందనలాగా ఆ నిమిషంలో వచ్చేస్తాయన్నమాట. ఎక్కువగా ఆలోచించలేకపోతున్నాడు అతను. ఈ పరిస్థితిలో నాకు ఏది లాభం చేకూరిస్తే నేను అదే పని చేస్తాను. నాకు ఏదైనా విషయం నష్టం గనక తెస్తే నేను ఆ పని చేయను. అంతకన్నా ఆలోచించను. లేదంటే నేను నొప్పిని తట్టుకోవడానికి పని చేస్తాను. అంటే ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం ఆధీనంలో ఈ మనిషి బ్రతుకుతున్నాడు. ఇలా బ్రతికే మనిషి తన తప్పులను తను చూసుకోలేడు. తను ఆధ్యాత్మికంగా ఎదగలేడు. ఒక రకంగా జంతువు కంటే కూడా కాస్త పై స్థాయిలో బ్రతుకుతున్నాడు అంతే. ఇలా ఎక్కువగా బ్రతికే వాళ్ళకి ఏంటంటే వ్యసనాలు అనేవి బాగా ఉంటాయి. వ్యసనాల నుంచి బయటికి రాలేరు. భావోద్వేగాల నుంచి బయటికి రాలేరు. భయాల నుంచి బయటికి రాలేరు. వాళ్ళు పానిక్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా ఈ బాధలో, దుఃఖంలో, భయంలో, కోపంలో, చికాకుగా, ద్వేషంతో బ్రతుకుతూ ఉంటారు. దాంట్లోంచి మళ్ళీ తిరిగి మంచి ఒక ఆనందకరమైన స్థితుల్లోకి రాలేరు. వీళ్ళకి ఆనందకరమైన స్థితులు ఏంటి అంటే ఏదైనా బయట నుంచి డబ్బు వస్తుంది. లేకపోతే నేను పక్కవాడిని పీడించి గెలిచాను. ఆ రకంగా పైశాచిక ఆనందం వస్తుందే తప్ప వీళ్ళకి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆనందం, సంతృప్తి ఇట్లాంటి భావనలు వీళ్ళకి కలగవు. ఇలాంటివి కలగాలి అంటే ఇన్సులా బాగా పనిచేయాలి. ఎవరిలో అయితే పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే వ్యక్తిత్వపరమైనటువంటి దోషాలు ఉంటాయో, నేను నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్స్ వాళ్ళు ఎలా ఉంటారు మనుషులు, వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకోగలమా లేదా అనే దాని మీద వీడియో సిరీస్ చేశాను. ప్లేలిస్ట్‌లో చూడండి. మీకు ఈ పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే వ్యక్తిత్వ దోషాలు ఉన్న వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు, ఎందుకు ప్రవర్తిస్తారో మీకు అర్థమవుతుంది ఆ సిరీస్ చూస్తే. స్కైజోఫ్రీనియా ఉన్నవాళ్ళు, అతిగా తినేసేవాళ్ళు, కొంతమంది చాలా ఎక్కువగా తినేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత తినాలి, ఎక్కడ ఆపాలి అనేది వాళ్ళకి తెలీదు. ఎందుకు తెలీదంటే వాళ్ళకి ఇన్సులా సరిగ్గా పనిచేయటం లేదు. వాళ్ళకి ఐస్ క్రీమ్ చూస్తే ఐస్ క్రీమ్సే తినాలనిపిస్తుంది. డాక్టర్లు వద్దు, వద్దు మీకు డయాబెటీస్ ఎక్కువుంది తినకండి అంటే కూడా తినేస్తూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు ఆపుకోలేరు. వ్యసనపరులు ఏంటి? మీకు ఎవరైనా వ్యసనపరుడికి ఒక డ్రింక్ బాటిల్ చూపించారనుకోండి, అతని కళ్ళు ఎలా వెలుగుతాయో చూసారా? ఆ కళ్ళల్లో వెలుగెందుకొస్తుంది అంటే, మనకి ఈ ఇన్సులా భాగంలో న్యూరో ట్రాన్స్‌మిటర్స్ అనేవి ఉత్పత్తవుతాయి. ఈ న్యూరో ట్రాన్స్‌మిటర్స్‌లో డోపమైన్ అనేది ఉంటుంది. అందుకనే తాగుబోతుకి గనక మీరొక డ్రింక్ బాటిల్ చూపించారనుకోండి, కళ్ళల్లో వెలుగొచ్చేస్తుంది. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈ ఇన్సులాలో మీకు డోపమైన్ అనేది విడుదలవుతుంది. అంటే మనకి గనక ఏవన్నా దురలవాట్లు, అడిక్షన్స్ లాంటివి ఉంటే, డ్రగ్స్ తీసుకోవటం, సిగరెట్లు తాగటం, లేదంటే కొంతమందికి బాగా వస్తువులు కొనుక్కునేటువంటి ఒక అలవాటుంటుంది. కొంతమంది పక్క వాళ్ళని పీడించి, హింసించి ఆనందపడేటువంటి ఎడిక్షన్. ఎడిక్షన్‌లో చాలా రకాలుంటాయి. రకరకాల ఎడిక్షన్స్ ఉన్న వాళ్ళకి ఆ ఎడిక్షన్‌కి తగ్గట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంటే, వాళ్ళకి తలలో డోపమైన్ విడుదలై చాలా ఆనందం వస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లాడికి మీరు బొమ్మిచ్చారనుకోండి, కళ్ళల్లో ఎంత ఆనందం వెలుగొచ్చేస్తుంది. అదేంటి అంటే డోపమైన్ విడుదల. ఆ రకంగా ఏదైతే మనకి ఉచితమా? అనుచితమా? అని ఆలోచించకుండా చేసేటువంటి ప్రవర్తనలున్నాయి చూడండి. ఇవన్నీ గూడా మనకి ఇన్సులా సరిగ్గా పనిచేయనప్పుడు ఆ మనిషిలో ఉండేటువంటి లక్షణాలు. ఇన్సులా గనక పనిచేసిందనుకోండి, అప్పుడు ఈ మనిషి తనలో ఉన్న అడిక్షన్స్‌ని అధిగమించగలుగుతాడు. నేను తాగను అంటే తాగడు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరొచ్చి తాగమన్నా తాగడు. ఎందుకంటే బుద్ధి బాగా పనిచేస్తోంది మనిషిలో. ఆ ఇన్సులాకి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇది మన బుద్ధి చక్ర. ఎవరిలో అయితే ఇన్సులా బాగా పనిచేస్తుందో, చక్కగా ఏర్పడి ఉందో, గ్రే సెల్స్ బాగా ఉంటాయో, వాళ్ళలో బుద్ధి బాగా పనిచేస్తుంది. ఈ ఇన్సులా బాగా పనిచేసినప్పుడు మన అనవసరపు భయాలకి, అనవసరపు ప్రలోభాలకి, ఆహ్, ద్వేషానికి, కోపానికి వీటన్నింటికి గురి కాకుండా మనం బతకగలుగుతాం. అంటే మనలో ఉన్నటువంటి అసలు నిజాన్ని మన లోకానికి వ్యక్తపరచగలుగుతాం. నేను ఏమిటి అనేది నన్ను నేను అర్థం చేసుకోవాలి అంటే ఈ ఇన్సులా బాగా పనిచేయాలి. అంటే బుద్ధి బాగా పనిచేయాలి. బుద్ధి బాగా పనిచేసిందనుకోండి, ఇన్సులా చక్కగా ఉందనుకోండి ఆ మనిషి దేహంలో, బయట నుంచి వచ్చే సమాచారాన్ని
అంటే బయట అతనికి భయపెట్టే సంఘటన జరిగినా, కోపం తెప్పించే సంఘటన జరిగినా, ఈ మనిషి దేహంలో ఇన్సులా బాగా పనిచేస్తుంది కాబట్టి, ముందు ఆ విషయ సమాచారం అంతా ఇన్సులాకొస్తుంది కాబట్టి, ఇన్సులా ఇక్కడ ఏం చేస్తుంది? ఆ మనిషిలో నిగ్రహాన్ని తెస్తుంది. అతను బయటికి అరవకుండా ఒక నిమిషం తమాయించుకుంటాడు. తమాయించుకుని ఎలా బయట జరిగిన విషయానికి స్పందించాలి అనేది ఆలోచిస్తాడు. ఆలోచించి ఆ కోపంలోంచి బయటకొచ్చి అతను ఏం చెప్పదలుచుకున్నాడో, ఏం చేయదలుచుకున్నాడో జ్ఞానంలోంచి చేస్తాడు. అప్పుడు అక్కడ ఏమవుతుంది? మీకు అమిగ్డాలా కంటే కూడా ఇన్సులానే బాగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ మనిషి మీకు ఈ లింబిక్ రీజియన్ అప్పర్ బ్రెయిన్‌ని ఎక్కువ వాడుతున్నాడు నిర్ణయాలు తీసుకోవడానికి. ఇలా తీసుకునే నిర్ణయాలు మనుషుల్ని కర్మల్లోంచి బయటికి తీసుకొస్తాయి. కాబట్టి మీకు కోపం, దుఃఖం, ఈర్ష్య, అసూయ, నొప్పి ఇవి మనం అనుభవించాలన్నా, ఆనందం, సంతోషం, సంతృప్తి ఇలాంటివి మనం అనుభవించాలన్నా కూడా మనకి ఇన్సులా బాగా పనిచేయాలి. ఇన్సులానే వీటిని ప్రాసెస్ చేస్తుంది. మన దేహంలో కలిగే నొప్పి, మన మానసిక గాయాల్ని కూడా ఇన్సులానే ప్రాసెస్ చేస్తుంది. అది సరిగ్గా ప్రాసెస్ చేసిందనుకోండి, అక్కడ ఉన్నటువంటి అగ్ని గనక సరిగ్గా దాని రూపం మార్చగలిగితే, మీకు తర్వాత అది ఒక చేదు జ్ఞాపకంగా మీ జీవితంలో ఉండదనమాట. వెళ్ళిపోతుందని మీ జీవితంలోంచి. ఇక మీరు మీ జ్ఞాపకాల్లోంచి బ్రతకరు. మీరు ఒక చోట 10 మందిలో ఇమడాలన్నా, లేదు నేను ఇమడలేను, నేను వేరే మనిషిని, నేను వీళ్ళకి తగ్గట్టుగా నేను బ్రతకలేను. ఇలాంటి భావాలన్నీ కూడా మనకి ఇన్సులా నుంచొస్తాయి. అందుకనే చాలామంది వేరే తలాల నుంచి భూమి మీద పుట్టిన వాళ్ళకి, వీళ్ళకి ఇన్సులా బా పనిచేస్తుంది. అందుకనే వీళ్ళు కాస్త పెద్దయ్యాక వీళ్ళకి అర్థమైపోతుంది. నేను వేరే తలం నుంచి వచ్చాను అనే ఆలోచన, అవగాహన కూడా ఇన్సులానే వీళ్ళకిస్తుంది. అంటే బుద్ధి బాగా పనిచేయాలన్నమాట ఇక్కడ. తర్వాత మనకి దేవుడితో ఒక రకమైనటువంటి సంబంధం. అంటే మన అంతరంగంలో మనం దేవుడిని పిలిచినప్పుడు దేవుడు మనతో మాట్లాడాడని మనం అనుకుంటాం. మనకేదో గొంతు వినిపిస్తుంది. ఆ గొంతే మనం దేవుడని అనుకుంటాం. అదంతా ఇన్సులా నుంచి వస్తుంది. మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? మనం బయట లోకంలో ఏ తీరుగా బతకాలి? ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మాట్లాడకూడదు? మనల్ని మనం లోకానికి ఏ రకంగా వ్యక్తపరుచుకోవాలి? ఇవన్నీ ఇన్సులా నుంచే వస్తాయి. నేనిందాక చెప్పా. మన మెదడు 3 భాగాలుగా విభజన చెంది ఉంటుంది అని. కింద హైండ్ బ్రెయిన్ ఉంది చూడండి. అది లోవర్ బ్రెయిను, మిడ్ బ్రెయిను, ఫోర్ బ్రెయిను. ఫోర్ బ్రెయిన్ అంటే అప్పర్ బ్రెయిన్. చాలా జ్ఞానవంతులు, చాలా తెలివైన వాళ్ళు ఈ పైన మెదడు భాగాన్ని ఎక్కువ వాడతారు. కానీ అక్కడ గనక నర్వస్ కనెక్షన్స్ ఎక్కువ లేవనుకోండి, అప్పుడు మనం ఎక్కువగా దిగువ మెదడు నుంచే మనం బ్రతుకుతాము. లోకాన్ని భయంలోంచి, కోరికల్లోంచే చూస్తాం. ఆ ఫిల్టర్స్‌లోంచి చూస్తాం. మనకి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు, మన దేహంలో ఇన్సులా పనిచేస్తున్నప్పుడు, మనకి పై బ్రెయిన్‌లో నర్వస్ కనెక్షన్స్ ఎక్కువవుతాయి. మనకి నర్వస్ కనెక్షన్స్ మెదడులో ఎక్కడ ఎక్కువ ఉంటే, మనం ఎక్కువ ఆ మెదడుని, ఆ భాగాన్ని వాడతాం. పై మెదడులో గనక మీకు నర్వస్ కనెక్షన్స్ ఎక్కువైతే, అంటే ఫోర్ బ్రెయిన్‌లో, కార్టికల్ బ్రెయిన్‌లో గనక ఎక్కువైతే, మీకు మేధా సంపత్తి పెరుగుతుంది. మీలో విచక్షణ పెరుగుతుంది. జ్ఞానం పెరుగుతుంది. మీరు జ్ఞానపరంగా జీవితాన్ని చూస్తారు. జీవితంలో యథార్థాన్ని చూడగలుగుతారు. దేవుడితో ఒక రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోగలుగుతారు. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నవారై ఉంటారు. కానీ మీకు ఒక మామూలు మనిషిలో ఈ పైన కార్టికల్ రీజియన్, ఈ రీజియన్ అంతగా పనిచేయదు. అక్కడ నర్వస్ కనెక్షన్స్ తక్కువుంటాయి. మనకి కుండలిని జాగృతమైనప్పుడు ఏమవుతుందంటే, కుండలిని బుద్ధి చక్రం నుంచి పైకి వెళ్తున్నప్పుడు, ఈ బుద్ధి చక్రం మన దేహంలో ఉత్తేజితమైనప్పుడు, ఇక్కడ బొమ్మలో చూడండి నీలం రంగు నేను ఒక పెద్ద చుక్క పెట్టాను. అక్కడే ఇన్సులా ఉంటుంది. ఆ ఇన్సులా ఏం చేస్తుందంటే, మీ మిడ్ బ్రెయిన్‌ని, మీ పై బ్రెయిన్‌ని కలుపుతూ ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. మీకు కుండలిని ఈ బుద్ధి చక్ర అంటే ఇన్సులా నుంచి వెళ్తున్నప్పుడు, మీ బుద్ధి చక్ర తెరుచుకున్నప్పుడు, అప్పుడు మీకు పైన మెదడు అంటే ఈ మొత్తం కార్టికల్ రీజియన్ అంతా మీకు చాలా ఎక్కువగా నర్వస్ యాక్టివిటీ, నర్వస్ కనెక్షన్ అనేది అక్కడ ఎక్కువైపోతుంది. అప్పుడు మీరు పై మెదడుని ఎక్కువ వాడటం మొదలుపెడతారు. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే మీ బుద్ధే
పూర్తిగా మీ దేహం మీద అది దాని స్వాధీనంలోకి తీసుకుంటుంది. తీసుకోవటం వలన ఇంక మనిషికి బయట విషయాల్లో ఆసక్తి ఉండదు. ఎవరేం మాట్లాడుకుంటున్నారు, ఎవరి జీవితంలో ఏం జరిగింది, ఏ రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు, ఇట్లాంటి ఆలోచనలు వాళ్ళకుండవు. వాళ్ళకి ఇష్టం గూడా ఉండదు. వాళ్ళు చాలా అంతర్ముఖులైపోతారు. ఎంత అంతర్ముఖులైపోతారంటే, ఇక్కడి నుంచి మనిషి యొక్క అసలు ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది చాలా త్వరగా అవుతుంది. ఎవరికైతే టాప్ డౌన్ అవేకెనింగ్ అవుతుందో, అంటే పైనుంచి విశ్వశక్తి దిగుతుందో, వాళ్ళకి ముందు విశ్వశక్తి ఈ భాగంలో పనిచేస్తుంది. పనిచేసినప్పుడు గూడా అక్కడ గూడా బుద్ధి చక్ర అనేది బాగా వీళ్ళకి యాక్టివేట్ అవుతుంది. వీళ్ళకి ముందే బుద్ధి చక్ర యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి వీళ్ళకి ఆ దశలోనే వీళ్ళకి బయట లోకాన్ని చూసే విధానం గాని, వాళ్ళు పాత గాయాల్ని మాన్పుకుని దాంట్లోంచి బయటపడటం, ఇలాంటివన్నీ వాళ్ళకి శక్తి ఈ ఇన్సులా రీజియన్‌లో పనిచేసినప్పుడు అవుతుంది. ఎవరికైతే కుండలిని జాగృతం జరుగుతుందో, కుండలిని కింద నుంచి పైకెళ్తుంది కాబట్టి ఇది ఆఖరిలో జరుగుతుంది. ఎవరికైతే టాప్ డౌన్ అవేకెనింగ్ పైనుంచి విశ్వశక్తి దిగుతోందో, తల మీద పనిచేస్తుందో విశ్వశక్తి, వాళ్ళకిది ముందులోనే అయిపోతుంది. అయితే ఈ ఇన్సులా ఇది మన మెదడులో మనం మార్చుకోగలిగేటువంటి ఒక భాగం. అంటే మనం ఒక చాకుని తీసుకుని, చాకుని పదును పెట్టామనుకోండి, చాకు చక్కగా పదునుగా ఉంటుంది. అది గనుక మనం పదును పెట్టలేదనుకోండి, బండగా తయారవుతుంది. అదే రకంగా ఇన్సులా కూడా దాన్ని మనం పదును పెట్టగలుగుతాం. అంటే దాన్ని మనం రూపం మార్చగలుగుతాం. ఎలా మార్చగలుగుతాం అంటే, ధ్యానం చేయటం మూలంగా, మనలో మంచి లక్షణాలు అంటే పెద్ద మనస్సు, ఉదారత, భక్తి, సంతృప్తి, దాతృత్వ గుణం, పక్క వాళ్ళకి కరుణ చూపించటం, ఇట్లాంటి మంచి మంచి లక్షణాలు ఉన్నాయి చూడండి. ఆ మనిషి గనక ఇలాంటి లక్షణాలు ఎక్కువగా అతని జీవితంలో వాడితే, ఈ ఇన్సులా కార్టెక్స్ అతని మెదడులో చక్కగా తయారవుతుంది. దాని రూపం మారుతుంది. తర్వాత గామా వేవ్స్. మీకు యూట్యూబ్‌లో గామా వేవ్స్ ఒక మ్యూజిక్ ఉంటుంది. 200 హెర్ట్జ్‌లో ఉంటుంది. ఆ గామా వేవ్స్ కూడా ఇన్సులా కార్టెక్స్ యొక్క రూపాన్ని మార్చగలుగుతాయి. ఇంకోటేంటంటే పోస్ట్‌పోనింగ్ గ్రాటిఫికేషన్. అంటే మనం ఫలితాన్ని ఇప్పటికంటే గూడా తర్వాత తీసుకుంటే అది మనకి ఎక్కువ వస్తుంది అంటే మనం ఆగలగాలి. ఆగలేకపోయామనుకోండి, అప్పుడు మనకి తక్కువ ఫలితం వస్తుంది. అంటే మనలో ఓర్పు ఉండాలి. ఈ ఓర్పు అనేది గూడా మనకి బాగా పనిచేయడానికి రావాలి. ఉదాహరణకి ఒక మనిషితో మీరు చెప్పారనుకోండి, "నువ్వు ఈ ఏడాది పొడవుతా చదువుకున్నావంటే నీకు ఫైనల్ ఎగ్జామ్స్‌లో చాలా ఎక్కువ మార్క్స్ ఒస్తాయి." అంటే ఇతను ఆ మార్క్స్ కోసం మొత్తం ఏడాది కష్టపడి చదవాలి. ఇతని ఆనందాన్ని ఏడాది పాటు వాయిదా వేయాలి. ఆనందం ఏంటి? పరీక్షా ఫలితం. అంటే ఆ ఆనందాన్ని అతను ఏడాది వాయిదా వేసి, అప్పటిదాకా కష్టపడి ఫలితాన్ని ఏడాది తర్వాత అనుభవించాలి. ఇంత వాయిదా వేసి అట్లా కష్టాన్ని, ఫలితాన్ని అనుభవించాలి అంటే, మనలో ఓర్పు చాలా ఎక్కువగా ఉండాలి. మనలో దీక్ష ఎక్కువుండాలి. పట్టుదల ఎక్కువుండాలి. ఇదంతా ఎక్కడి నుంచొస్తుంది? ఇన్సులా నుంచొస్తుంది. మీరెవరైనా ఒక మనిషితో ఇప్పుడు నేను నీకు రూ. 10 ఇస్తాను. నువ్వు గనక ఒక నెల రోజులు ఆగావంటే నీకు నేను రూ. 100 ఇస్తాను అంటే, ఈ మనిషిలో గనక ఇన్సులా సరిగ్గా పనిచేయట్లేదనుకోండి, అతను ఏమంటాడు? ఇప్పుడు నాకు రూ. 10 ఇచ్చేయి నేను నెల రోజులు ఆగనంటాడు. ఎవరిలో అయితే ఇన్సులా పనిచేస్తుందో అతను ఏమంటాడంటే, నేను నెల రోజులు ఆగి రూ. 100 తీసుకుంటానంటాడు. అంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఆనందాన్ని వాయిదా వేయగలుగుతున్నారు. ఇప్పటికిప్పుడే ఆనందం నాకు కలగాలి, నేను అనుకున్నది జరిగిపోవాలి అనేది ఆ ఫలాపేక్ష వీళ్ళలో అంత గట్టిగా లేదు. అలా లేకపోవటానికి కారణం వీళ్ళలో ఇన్సులా బాగా పనిచేయటం. ఎవరైతే ఆనందాన్ని వాయిదా వేసి ఒక దీక్షతో, పట్టుదలతో ఒక దాని కోసం కష్టపడతారో వాళ్ళలో ఇన్సులా బాగా తయారవుతుంది. అంతేకాకుండా మన ఆధ్యాత్మిక సాధనలు చేసినప్పుడు, జపాలు చేసినా, తపాలు చేసినా, మనం ఉపవాసాలున్నా, లేదంటే మనం రకరకాల పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి మన జ్ఞానాన్ని పెంచుకున్నా, మనం ఏం చేస్తున్నాము, ఎలా బ్రతుకుతున్నాము అని నిత్యం మనల్ని మనం గమనించుకున్నప్పుడు, అప్పుడు గూడా మనకి ఇన్సులా బాగా పనిచేయటం మొదలవుతుంది. మనం ఒక గురువుతో సంబంధం పెట్టుకున్నా, ఒక
దేవుడితో ఒక అనుబంధం పెట్టుకున్నా కూడా మీకు ఇన్సులా ఇంకా బాగా పనిచేస్తుంది. ఇన్సులా బాగా పనిచేయటం వలన వచ్చేది ఏమిటి అంటే, మనలో జ్ఞానం పెరుగుతుంది. ఇది ఎలాంటి జ్ఞానం అంటే మనకి పుస్తకాల నుంచి ఈ జ్ఞానం రాదు. ఈ జ్ఞానం మనకి మన అంతరాత్మ నుంచి వచ్చేటువంటి జ్ఞానం. అలాంటి జ్ఞానం మనలో పెరుగుతుంది. తర్వాత మనం సాక్షిగా బ్రతకగలగటం నేర్చుకుంటాం. అంటే ప్రతి విషయానికి చలించకుండా సాక్షిగా ఈ జీవితాన్ని చూడగలుగుతాం. సాక్షిగా బ్రతకగలగటం మనకి వస్తుంది. తర్వాత దేవుడితో ఒక పై స్థాయి సంబంధం అనేది ఇన్సులా నుంచే ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఆధ్యాత్మిక ఎదగాలి అంటే మీ దేహంలో ఈ బుద్ధి చక్ర లేకపోతే ఇన్సులా అనేది బాగా పనిచేయాలి. మన కడుపులో ఉన్న అగ్నే మనకి జ్ఞానాగ్నిగా మనకి బుద్ధి చక్రాలు వెలుగుతుంది అనుకుందాం. ఇది నేను నా అనుభవంలో చెప్పే విషయం. మనకి కడుపు నుంచి తల్లోకి మీకు శంకిని నాడి వెళ్తుంది. మనం ఏ ఆహారం అయితే మనం కడుపులో మనం స్వీకరిస్తామో, ఆ ఆహారాన్ని జీర్ణించి దానిలోంచి వచ్చేటువంటి రసాన్ని లేదంటే దానిలో ఉన్నటువంటి సారాన్ని తలలోకి తీసుకెళ్తుంది. ఈ శంకిని నాడి ద్వారా వెళ్తుందది. వెళ్ళి ఈ ఇన్సులా భాగంలో ఆ సారం మనం తినేది తిండే కాదు. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మనం బయట నుంచి వచ్చే విషయ సమాచారం ఇవంతా కూడా అక్కడే జీర్ణం అవుతుంది మనకి అన్నంతో పాటు. జీర్ణమై మొత్తం సారమంతా కూడా తలలోకెళ్తుంది. తలలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇన్సులా భాగంలోకి వచ్చేసరికి అక్కడ దానికి తగ్గట్టుగా ఇన్సులా భాగంలో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. అంటే మీకు ఆనందం కలగాలన్నా, దుఃఖం కలగాలన్నా మీకు ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి దానికి తగ్గట్టుగా ఉత్పత్తి అయ్యి మీకు ఆ రకం భావోద్వేగాలు అనేవి మీ దేహంలో అవి తయారు చేస్తాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ గనక మీకు ఆనందాన్ని కలిగించేవి గనక ఉత్పత్తి అయితే ఆ న్యూరో ట్రాన్స్మిటర్ మీ దేహంలో తిరిగినంతసేపు మీకు ఆనందం ఉంటుంది. మనకి కలిగే భావోద్వేగాలన్నీ మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ నుంచి వస్తాయి. అవి ఎంతసేపు మన దేహంలో తిరుగుతాయో అంతసేపు మనం ఆ రకం భావాల్ని మనం అనుభవిస్తాం. మన దేహంలో కోశాలు ఉంటాయని చెప్పా కదా నేను. బయట మనకి భౌతిక దేహం అన్నమయ కోశం, లోపల ప్రాణమయ కోశం, దాని లోపల మనోమయ కోశం, దాని లోపల విజ్ఞానమయ కోశం, దాని లోపల ఆనందమయ కోశం. ఆనందమయ కోశం అంటే మన కారణదేహం. మన కారణదేహం అంటే ఏంటి? మనం జనన మరణ చక్రాల్లో కూరుకుపోయి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తడానికి ఏదైతే కర్మ, సంచిత కర్మ ఉంటుందో అదంతా ఆనందమయ కోశంలో ఉంటుంది. అంటే మనం జన్మలు ఎత్తడానికి కారణమే కారణదేహం. మరి మన దేహంలో ఈ బుద్ధి చక్ర ఏ స్థాయిలో ఉంటుందంటే కారణదేహంలో ఉంటుంది. ఈ కారణదేహంలోనే అమృత అనేది వస్తుంది. అంటే మనకి ఆనందం కలిగించేటువంటి అమృత ధార దేహంలో కురుస్తుంది చూడండి. అది మనకి ఈ ఆనందమయ కోశం నుంచి వస్తుంది. అందుకని ఎవరిలో అయితే బుద్ధి బాగా పనిచేస్తుందో, బుద్ధి తాలూకు లక్షణాలు, భావాలు ఆ మనిషి ఎక్కువ అనుభవిస్తారో, ఆ మనిషి దేహంలో ఆనంద తరంగాలనేవి వస్తాయి. మరి బుద్ధి బాగా పనిచేస్తే ఆ చక్ర లక్షణాలు మనిషి ఏమి వ్యక్తపరుస్తారు బయటికి అంటే అవన్నీ ఇక్కడ నేను రాశాను. మీకు బుద్ధి చక్రలో 16 దళాలుంటాయి. ప్రతి దళానికి ఒక లక్షణం ఉంటుంది. మనిషిలో బుద్ధి చక్ర బాగా పనిచేసినప్పుడు ఆ మనిషిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. మనిషిలో ప్రేమ భావం, ఆనందం, నేనేం చేస్తున్నాననే ఒక ఆలోచన ధోరణి, అంటే తనను తాను నియంత్రణలో పెట్టుకునేటువంటి ధోరణి. భావోద్వేగ పరంగా కూడా చక్కగా ఉంటాడు. అతిగా రాగద్వేషాలకి లోపడకుండా, అతిగా ఆశపడకుండా ఎంతలో ఉండాలో అంతలో ఉంటాడు. మనిషిలో కారుణ్యం ఎక్కువ ఉంటుంది. మనిషిలో ఒక రకమైనటువంటి నమ్రత, నిదానం, తర్వాత అణుకువ అనేది బాగా కనిపిస్తుంది మీకు ఆ మనిషిలో. చేసే పని మీద దక్షత, తర్వాత బయట జరిగే విషయాల మీద అంతగా ఆసక్తి ఉండదు. వాళ్ళు ఏ పని చేసినా పని మీద ఆనందంతో, ప్రేమతో చేస్తారు. ఫలాపేక్ష కోసం చెయ్యరు. ఇలా రకరకాల గుణాలన్నీ మీకు ఈ బుద్ధి చక్ర బాగా పనిచేసినప్పుడు ఆ మనిషిలో కనిపిస్తాయి. పైగా ఈ బుద్ధి చక్ర మీకు కారణదేహంలో ఉండటం మూలంగా ఈ మనిషికి ఏంటంటే
ఈ రకం భావాలు ఆ మనిషి అనుభవిస్తున్నప్పుడు, ఆ మనిషి దేహంలో చాలా తేలిగ్గా ఆనంద తరంగాలనేవి వస్తాయి. మనం చాలా ప్రేమతో ఎవరికైనా కృష్ణ భక్తి బాగా ఉందనుకోండి, లేకపోతే శివభక్తి బాగా ఉందనుకోండి, వాళ్ళ భక్తిలో మునిగిపోయినప్పుడు వాళ్ళ కళ్ళెమ్మట నీళ్ళొచ్చేస్తాయి. వాళ్ళు ఒక రకమైనటువంటి ఆనంద తరంగాలు వాళ్ళ దేహంలోంచి కదులుతూ ఉంటాయి. అవన్నీ ఎందుకు అవుతాయి అంటే, మన బుద్ధి చక్ర అనేది మనకి కారణ దేహంలో ఉండటం మూలంగా, అక్కడ అమృత ఉండటం మూలంగా, ఆ స్వల్ప సమయంలో ఆ మనిషి ఆ అమృతని తాకుతున్నాడు. ఆ బుద్ధి చక్రాలో ఉన్నదాన్ని. అందుకోగలుగుతున్నాడు. అది ఒంట్లో ఆనంద తరంగాలుగా వెళ్తుంది పైకి, కిందకి. అంతే కాకుండా ఎవరికైతే టాప్ డౌన్ అవేకెనింగ్ అవుతుందో, వాళ్ళకి ఒంట్లో ఆనంద తరంగాలొస్తాయి. ఆ ఆనంద తరంగాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, బుద్ధి చక్ర బాగా పనిచేయటం మూలంగా వస్తాయి. నేను ముందు వీడియోస్‌లో కూడా చెప్పాను. మనందరికీ తెలుసు మన మెదడు కుడి, ఎడమగా విభజన చెంది ఉంటుంది. మనకి ఎప్పుడైతే మనం దిగువ అహంకారం నుంచి బ్రతుకుతామో, ఈ 2 మెదడుల మధ్యలో న్యూరల్ కనెక్షన్స్ అంతగా ఉండవు. మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు ఏమవుతుందంటే, ఈ 2 మెదడుల మధ్యలో న్యూరల్ కనెక్షన్స్ అంటే నర్వ్ కనెక్షన్స్ అనేవి ఎక్కువయ్యి, మనం 2 మెదడుల్ని కలిపి వాడగలుగుతాం. దానివల్ల మన మేధాశక్తి అనేది ఎక్కువగా పనిచేస్తుంది. మనం ఎంతగా ఈ 2 మెదడుల్ని కలిపి వాడగలుగుతామో, అంతగా మన బుద్ధి ఎక్కువగా పనిచేస్తుంది. అయితే మనకి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు చాలా మంది చాలా ఏడుస్తారు. ఈ ఏడవటంలో కూడా రకాలుంటాయి. మీకు ఎవరిలో అయితే వ్యక్తిత్వ దోషాలుంటాయో, ఎవరైతే పక్క వాళ్ళని పీడిస్తూ, హింసిస్తూ, క్రూరంగా బ్రతుకుతారు చూడండి, వాళ్ళు అంతగా ఏడవరు. వాళ్ళు పక్కవారి కోసం అస్సలు ఏడవరు. ఎందుకంటే పక్క వాళ్ళ బాధ వీళ్ళకి తెలీదు. పక్కవాళ్ళు బాధపడుతుంటే ఆనందపడతారు. ఇలాంటి వాళ్ళకి ఏడుపు ఎక్కువగా రాదు. వాళ్ళు ఒకవేళ ఏడ్చినా వాళ్ళు వాళ్ళ కోసమే ఏడుస్తారు. అంటే వాళ్ళకి పక్క వాళ్ళని పీడించేటువంటి ఆహ్, ఆ హక్కు పోయిందనుకోండి దానికి ఏడుస్తారు. లేదు అంటే వాళ్ళకేమైనా ధన నష్టం జరిగిందనుకోండి, లేకపోతే వాళ్ళకేమైనా ఆరోగ్యం పాడైందనుకోండి, వాళ్ళ కోసం వాళ్ళు ఏడుస్తారు. అంతే తప్ప వాళ్ళు మామూలుగా సాధారణంగా వాళ్ళకి ఏడుపు రాదు. వాళ్ళు ఏడవలేరు కూడా వాళ్ళు. వ్యక్తిత్వ దోషాలున్న వాళ్ళందరూ ఇంతే. మీకు సున్నిత మనస్కులు చాలా ఎక్కువ ఏడుస్తారు. పక్క వాళ్ళ బాధను చూసి కూడా వీళ్ళు ఏడ్చేస్తారు. వీళ్ళు సున్నిత మనస్కులు. ఇలాంటి వాళ్ళు ఏడ్చేటప్పుడు లేదంటే ఆధ్యాత్మికంగా జాగృతి జరిగి ఆధ్యాత్మిక జాగృతంలో మనం గతంలో జరిగిన విషయాలను తలుచుకుని, లేకపోతే మనకి జీవితంతో ఆ దిగువ స్థాయి అహంకారంతో మనకి ముళ్ళు తెగిపోతుంటే, ఆ శక్తి విడుదలవుతూ మనం చాలా ఏడుస్తాం. నెలల తరబడి, ఏళ్ల తరబడి ఏడుస్తాం ఆధ్యాత్మిక ఎదిగేటప్పుడు. ఈ రకం ఏడుపు మూలంగా మనిషి స్వస్థత అనేది వస్తుంది. అది ఎలా వస్తుందో ఇప్పుడు నేను చెప్తాను. మనం ఏడుస్తున్నప్పుడు మన దేహంలో ఉన్నటువంటి విష పదార్థాల్ని మనం కన్నీళ్ళ ద్వారా బయటికి విడుదల చేసేస్తాం. ఏడ్చి తర్వాత ఆపేశాక మన దేహంలో ఒక రకమైనటువంటి తేలికపాటు అనేది వస్తుంది. రిలీఫ్ లాగా వస్తుంది. దానికి కారణం ఏంటంటే మనం చాలా ఏడ్చేశాక మన దేహంలో ఆక్సిటాసిన్స్ అనేవి విడుదలవుతాయి. ఓపియాయిడ్స్, ఎండార్ఫిన్స్ ఇవన్నీ విడుదలవుతాయి. విడుదలవ్వటం మూలంగా ఏమవుతుందంటే, మనకి ఆ ఏడ్చి తేరుకున్నటువంటి ఒక స్థితిని అనుభవిస్తాం. అంటే ఒక ధైర్యాన్ని మళ్ళీ మనం కూడగట్టుకుంటాం జీవితాన్ని ఎదుర్కోవటానికి. అంటే ఒక స్థాయిలో మన దేహంలో ఉన్నటువంటి ఒత్తిడిని ఏడవటం ద్వారా మనం విడుదల చేస్తున్నాం బయటికి. అది విడుదలవుతున్నప్పుడు మన దేహంలో విష పదార్థాలు ఏవైతే మన దేహంలో ఇన్‌ఫ్లమేషన్ అనేవి కలిగిస్తాయో అలాంటి విష పదార్థాల్ని సైటోకైన్స్ అని అంటారు. వాటిని మనం విడుదల చేసేస్తున్నాం. ఇలా విడుదల చేయటం వల్ల మన దేహంలో ఈ శక్తి ఉంటుంది చూడండి. మన భావోద్వేగాలకి సంబంధించినటువంటి శక్తి ఏదైతే మన దేహంలో ఉంటే మనకి అది రోగంగా మారుతుందో, ఆ శక్తిని మనం కన్నీళ్ల ద్వారా విడుదల చేసేస్తాం. అందుకనే ఎవరైతే ఎక్కువగా ఏడవలేరో వాళ్ళ జీవిత కాలంలో, పక్క వాళ్ళ కోసం ఏడవలేరో, ఇలాంటి వాళ్ళకి వయసయ్యాక ఎక్కువగా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులొస్తాయి. చాలా ఎక్కువగా వస్తాయి వీళ్ళకి.
ముఖ్యంగా వ్యక్తిత్వ దోషాలున్న వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తాయి. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, భుజాల నొప్పులు ఇవన్నీ వస్తాయి వాళ్ళకి. మనుషులు ఆధ్యాత్మిక ఎదుగుతున్నప్పుడు చాలా ఏడుస్తారు. ఆ దశలో గూడా నొప్పులొస్తాయి వీళ్ళకి. కాకపోతే ఇన్‌ఫ్లమేషన్ కలిగించేటువంటి విష పదార్థాలు మన కన్నీళ్ళ ద్వారా బయటికి విడుదలైపోతాయి. ఇన్‌ఫ్లమేషన్ అంటే ఏంటంటే మీకు మీ దేహంలో ఉన్నటువంటి మన ఆలోచనలున్నాయి చూడండి, భావోద్వేగాలు ఏవైతే మనకి చెడు కలిగిస్తాయి. అవి మనం బయటికి గనుక విడుదల చేయలేదనుకోండి, అవి మన దేహంలోనే ఉండిపోయి, మనకి ముఖ్యంగా మనకి ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో, అక్కడ అవి ఒక గట్టి పదార్థంలాగా తయారు చేసేస్తుంది. చేసేసి మనకి కీళ్ళ నొప్పులనేవి వస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. ఇన్‌ఫ్లమేషన్ మామూలుగా తెలుగులో చెప్పాలి అంటే అది వాపు, వాపుతో కూడినటువంటి నొప్పి. ఆ నొప్పి ఏంటంటే అది చాలా ఏళ్ల తరబడి ఉంటుంది. దానికి మనం మందులు తీసుకున్నా తగ్గదు. ఏం చేసినా పోదు. ఇన్‌ఫ్లమేషన్ మామూలుగా మనిషికి ఎందుకొస్తుందంటే అతను గనక చిన్నప్పుడు గాని, లేపోతే అతని జీవిత కాలంలో గనక అతను భద్రంగా ఉన్నాడు అనేటువంటి భావన మనిషిలో లేదనుకోండి, అనవసరంగా రిస్కులు తీసుకొని, అనవసరంగా సమస్యల్లో కూరుకుపోయినటువంటి ఒక పరిస్థితి ఏర్పరచుకొని, లేపోతే అట్లాంటి పరిస్థితుల్లో బ్రతుకుతో భద్రత అనేది లేని ఒక స్థితిలో మనిషి ఉండటం మూలంగా, దానికి సంబంధించినటువంటి ఈ ఇన్‌ఫ్లమేటరీ సైటోకైన్స్ అంటారు వీటిని. ఇవి ఎక్కువగా దేహంలో ఉండటం మూలంగా తర్వాత కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు లాంటివి వస్తాయి. ఎప్పుడైతే మనిషి ఏడ్చేస్తాడో అవి బయటకొచ్చేస్తాయి కన్నిటి ద్వారా. అందుకనే ఆధ్యాత్మికంగా బాగా ఎదిగిపోయి ఉన్న వాళ్ళకి వాళ్ళు చాలా ఏడ్చుంటారు ఆ స్థాయికెళ్ళటానికి. విష పదార్థాలని వాళ్ళు కన్నిటి ద్వారా వదిలేశారు కాబట్టి, వాళ్ళకి వయసు అయిపోయాక తర్వాత వృద్ధాప్యంలో వాళ్ళకి కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఉండవు వాళ్ళకి. మీరు యోగుల్ని చూడండి. వాళ్ళకి ఎవరికీ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే దేహంలో ఉన్నటువంటి విష పదార్థాలు, భావోద్వేగాల పరంగా ఉన్న విష పదార్థాలున్నాయో, వాటిని బయటికి విడుదల జేసేసి వాళ్ళు వాళ్ళ భయాల్ని జయించేశారు. అలా భయాల్ని జయించేసిన వాళ్ళకి కీళ్ళ నొప్పులు లాంటివి అంత ఉండవు. వాళ్ళు వేరే వాళ్ళ కర్మను తీసుకుంటే తప్ప, వాళ్ళ సొంత కర్మ అనేది వాళ్ళకుండదు. కానీ ఎవరైతే వాటిని బయటికి విడుదల చేయరో వాళ్ళకి ఇవి కీళ్ళ నొప్పులుగా, కాళ్ళ నొప్పులుగా, ఇన్‌ఫ్లమేషన్‌గా, వాపులుగా, నొప్పులుగా శరీరంలో రకరకాల భాగాల్లో వస్తాయి. ఇవి మందులు తీసుకున్నా తగ్గవు. వాళ్ళేవో పెయిన్ కిల్లర్స్ లాంటివి వేసుకొని కాస్త అది తెలియకుండా ఉండాల్సిందే తప్ప, ఇది వాళ్ళ ఈ పరిస్థితి మెరుగవటం అనేది చాలా కష్టం. ఒకవేళ మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, ఆ దశలో మీ దేహంలో ఉన్న విష పదార్థాలని ఏడుపు ద్వారా బయటకు విడుదల చేసేస్తూ, మీరు మీ భయాన్ని గనక జయించేసారనుకోండి, ఇంక తర్వాత మీకు భవిష్యత్తులో ఏం చేసినా కీళ్ళ నొప్పులు రావు. ఎందుకంటే ఇన్‌ఫ్లమేషన్ అనేది మీ దేహంలోంచి వెళ్ళిపోతుంది తర్వాత. అయితే మనం ఏడవడంలో కూడా రకాలున్నాయి. ఒకటి మీకు మొదటి కన్నీటి చుక్క ఏ కంటి నుంచి కారుతోంది అనేది ఇక్కడ దాన్ని చూసుకోవాలి మీరు. కొంతమందికి ఏంటంటే కంటిలో సమస్యలుండి ఒక కన్నులోంచే ఏడుస్తారు. నేను అలాంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు మీకు 2 కళ్ళు ఆరోగ్యంగా ఉండి 2 కళ్ళలోంచి సరిగ్గా మీకు నీరు అనేది ప్రవహిస్తున్నప్పుడు కిందకి ఏడ్చేటప్పుడు, మీకు ముందు మొదటి బిందువు, నీటి బిందువు ఏ కంట్లో ఏర్పడిందనేది చూసుకోవాలి. ఈ బొమ్మలో చూసారంటే మీకేమర్థమవుతుందంటే మన కుడి కన్ను మన ఎడమ వైపు బ్రెయిన్‌తో దానికి కనెక్షన్ ఉంటుంది. మన ఎడమ కన్నుకి కుడివైపు బ్రెయిన్‌తో కనెక్షన్ ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా గనక ఎవరికైనా ఏడ్చేటప్పుడు మొదటి కన్నీటి చుక్క గనక కుడి కంట్లోంచి కారిందనుకోండి, ఆ తర్వాత ఎడమ కంట్లోంచి కూడా కారుతుంది. కాకపోతే మొదటి చుక్క మీకు కుడి కంట్లోంచి కారినా, లేకపోతే మీకు కుడి కన్నే ఏడుస్తున్నా, అంటే మీకు ఎలాంటి కంటి సమస్యలు లేనప్పుడు కేవలం కుడి కంట్లోంచి నీళ్ళు కారుతున్నాయంటే అర్థం ఏంటంటే, మీరు ఎక్కడో దిక్కు తోచని ఒక స్థితిలో ఇరుక్కుపోయి ఉన్నారని అర్థం. అంటే ఒక గందరగోళం పరిస్థితి ఉంది మీ జీవితంలో. దాంట్లోంచి బయటికెలా రావాలి అని మీకు అర్థం కావట్లేదు. ఎక్కడో ఇరుక్కుపోయినట్టుగా ఉంది. చీకట్లో ఉన్నట్టుగా ఉంది మీ పరిస్థితి. దిక్కు తోచని పరిస్థితుల్లో అప్పుడు మనం ముందు కుడి కంట్లోంచి మొదటి చుక్కొస్తుంది. ఎప్పుడైతే మనం ఏడ్చేటప్పుడు మొదటి చుక్క మీకు ఎడం కంట్లోంచి మొదలైందనుకోండి, అప్పుడు మీరు ఆహ్, ఏడ్చేటువంటి ఏడ్పు మీలో స్వస్థత అనేది తెస్తుంది. అంటే మీరు ఏడ్చి మీ దుఃఖాన్ని పోగొట్టుకుంటున్నారు ఈ ఏడుపులో. ఎంత ఏడుస్తే ఇలాగా అంత దుఃఖం మీ దేహంలోంచి బయటికి వెళ్ళిపోతుంది.
ఇంకో రకం ఏడుపు ఏంటి అంటే, మనం గనక చాలా మంచి భావోద్వేగాలు అనుభవించిన, లేకపోతే ఎవరైనా మన పట్ల చాలా కరుణ చూపించారనుకోండి, మనం కృతజ్ఞతతో, భక్తితో మనం ఏడుస్తాం. అలా గూడా వస్తుంది ఏడుపు. ఇలాంటి ఏడుపు ఎక్కడొస్తుంది మీకు అంటే, ఇక్కడ ముందు ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఉంటుంది. మీకు ఇక్కడి నుంచి మీకు ఆహ్, ఈ ఈ భాగం మీకెక్కువ బ్రెయిన్ పనిచేస్తుంది. ఇక్కడేంటంటే సాధారణంగా కళ్ళు చెమ్మగిల్లుతాయి. 2 కళ్ళు చెమ్మగిల్తాయి. లేపోతే 2 కళ్ళల్లోంచి కలిపి నీళ్ళు వస్తాయి. అంటే కన్నీళ్ళు మనకి ఏ రకంగా వస్తాయనేది మన మెదడుకి అది ఏ తీరుగా పనిచేస్తుంది దానికి సంబంధం ఉంటుంది. ఆధ్యాత్మిక ఎదిగేటప్పుడు చాలా మంది ఎక్కువగా స్వస్థత అనేది చేకూర్చే కన్నీళ్లు గనక మీరు కారుస్తున్నారు అంటే అది ఎక్కువగా మీకు ఎడం కంట్లోంచి వస్తుంది. ఎందుకంటే మనకి వేగస్ నరం అనేది మనం స్వస్థత చేకూరాలి అంటే అది పనిచేయాలి. మన ఒంట్లో విష పదార్థాలు మనం ఏడుపు ద్వారా విడుదల చేసేస్తున్నప్పుడు వేగస్ నర్వ్ అనేది దాని పనితీరు పనిచేస్తుంది బాగా. మనం బాగా ఏడ్చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి తర్వాత ఏం చెయ్యాలి అనేది ఒక రకమైన స్పష్టత కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఒకవేళ ఎక్కడైనా ఇరుక్కుపోయి మనం దుఃఖంలో ఎలా ముందుకెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కుడి కంట్లోంచి ముందు ఏడుస్తాం. ఆ ఏడుపు అయిపోయినప్పుడు మన ఒంట్లోంచి విష పదార్థాలు బయటికెళ్ళిపోయాక గూడా, మనకసలు బుద్ధి గూడా పనిచేయడం మొదలవుతుంది. సో, ఆ రకంగా ఏడుపు ఏంటంటే ఆరోగ్యం చేకూరుస్తుంది. అంతే కాకుండా కాబట్టి మీకు గనక ఏడుపొస్తే మన సమాజంలో అంటారు మగవాళ్ళు ఏడవకూడదు తప్పు అని. అలాంటిదేమీ లేదు. మీకు మగవారైనా మీకు ఏడుపు వస్తే గనక ఏడవండి. ఏడవటం మూలంగా ఏంటంటే మీకు చాలా రకాల లాభాలున్నాయి. ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు ముఖ్యంగా చాలామంది చాలా కాలం ఏడుస్తారు. ఒక్కొక్క దశలో అయితే చాలా ఎక్కువగా ఏడుస్తారు. అంటే వాళ్ళు గతంలో వాళ్ళు పీడింపబడి, వేధింపబడి ఉంటే గనక అకారణంగా గూడా ఏడుస్తూ ఉంటారు. ఆహ్, ఇలాంటి ఏడుపు గనుక వస్తే దాన్ని రానివ్వండి. దాన్ని ఆపుకోవటం గాని, అణుచుకోవటం గాని, ఇలా జరగటం మూలంగా మీలో ఏదో దోషం, లోపం ఉందని మటుకు అనుకోకండి. కొంతమంది పక్కవారి కోసం ఏడుస్తారు. పక్కవారు దుఃఖంలో ఉంటే చూడలేక ఏడుస్తారు. వీళ్ళు సున్నిత మనస్కులై ఉంటారు. ఇలా ఏడవటం మూలంగా దీని యొక్క ప్రభావం ఇన్సులా మీద ఉంటుంది. మన బుద్ధి చక్రం మీద ఉంటుంది. మన బుద్ధి చక్రాలో ఒక దళం ఒక లక్షణం ఉంది. ఏంటంటే కారుణ్యం అనేది ఉంది ఒక దళం మీద. ఇక్కడ చూడండి మీకు మర్సీ, కంపాషన్ అంటే కారుణ్యం అనేది బుద్ధి చక్రాలో ఒక దళం ఒక లక్షణం అది. ఇప్పుడు దీంట్లో ఇన్ని లక్షణాలున్నాయా మీకు బుద్ధి చక్రం మీద? దీంట్లో మీరు ఏ లక్షణాన్నైనా ఎక్కువ పెంపొందించుకున్నారనుకోండి, మీకు బుద్ధి చక్ర పనిచేస్తుంది. మీకు ఆ ఇన్సులా మీ దేహంలో చక్కగా తయారవుతుంది. ఇలా పక్క వాళ్ళ కోసం ఏడ్చే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళ బాధని వీళ్ళ బాధగా తీసుకొని వీళ్ళు ఏడుస్తారు. ఇలా ఏడ్చే వాళ్ళలో గూడా స్వభావం ఒక ప్రభావం బుద్ధి చక్రం మీద ఉంటుందన్నమాట. మన దేహంలో తలలోపల బ్రెయిన్ వేవ్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఈ బ్రెయిన్ వేవ్స్‌కి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఈ బ్రెయిన్ వేవ్స్ ఏ తీరుగా మన దేహంలో పనిచేస్తున్నాయి అనే దాన్ని బట్టి మన మెదడు ఎలా పనిచేస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఈ బ్రెయిన్ వేవ్స్ లేదంటే మెదడులో వచ్చేటువంటి తరంగాలు వీటిలో రకాలుంటాయి. డెల్టా అనేది మనకి చాలా దీర్ఘంగా మన నిద్రావస్థలో ఉన్నప్పుడు వచ్చేటువంటి బ్రెయిన్ వేవ్. తీటా అనేది మనం ఆహ్, చాలా మనం ప్రశాంతంగా ఉంటాం చూడండి. అట్లాంటి స్థితిలో, ఈ ధ్యాన స్థితిలో మనకి ఎక్కువ తీటా వేవ్స్ అనేవొస్తాయి. ఆల్ఫా వేవ్స్ అనేవి చక్కగా పనిచేసి అంటే మీరు చక్కగా ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేసేటువంటి ఒక వాతావరణం, ఒక మంచి త్వరగా బయట విషయాల్ని మీరు గ్రహించగలిగేటువంటి ఒక తత్వం మీలో ఉన్నప్పుడు, ఈ ఆల్ఫా వేవ్స్ అనేవి ఎక్కువుంటాయి. తర్వాత మనం ఏదన్నా ఒక దాని మీద ధ్యాస పెట్టి ఏదైనా విషయం నేర్చుకునే ప్రయత్నం చేసినప్పుడు, మనం ఒక సమస్యకి పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నప్పుడు బీటా వేవ్స్‌లో ఉంటుంది మనకి. గామా వేవ్స్ అనేవి అవి ఇంకా పై స్థాయి ఫ్రీక్వెన్సీ వేవ్స్. ఇక్కడ ఒక రకంగా మనలో బుద్ధి అనేది చాలా ఎక్కువ పనిచేస్తోంది. మనలో గ్రహింపు, మన మీద మనకి అవగాహన ఇవన్నీ చాలా ఎక్కువ. అంటే జ్ఞానపరంగా ఆలోచించేటప్పుడు మనలో గామా వేవ్స్ అనేవి మనకి వస్తాయి. ఈ గామా వేవ్స్ మామూలుగా అయితే 200 హెర్ట్జ్ దాకా వెళ్తాయి.
ఎవరైనా బాగా ధ్యానం చేసినా, లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక ప్రక్రియలు చేసినా, లేకపోతే వాళ్ళకి బుద్ధి చక్ర గనుక బాగా పనిచేస్తున్నా, వాళ్ళు విశ్వం నుంచి విశ్వశక్తిని ఆకర్షిస్తున్నా, లేకపోతే వాళ్ళ దేహంలో టాప్ డౌన్ అవేకనింగ్ అవుతున్నా, వాళ్ళకి గామా వేవ్స్ అనేవి తలలో మొదలవుతాయి. ఈ గామా వేవ్స్ మనకి ఎలా వినిపిస్తాయంటే తల లోపల ఏవో తేనెటీగలు అవి రెక్కలు త్వరగా ఆడిస్తున్నట్టుగా శబ్దాలు, అంటే ఏమైనా ఈగలు గాని, పురుగులు గాని మీకు ఆ రెక్కలు కొట్టుకుంటూ ఉంటాయి చూడండి. అట్లాంటి శబ్దాలు మీకు తలలో వస్తాయి. ఇవి గామా వేవ్స్ యొక్క శబ్దాలు. ఈ గామా వేవ్స్ మన దేహంలో ఇవి పనిచేస్తున్నప్పుడు ఇవి మన ఇన్సులా అంటే మన బుద్ధి చక్రాన్ని అవి ఉత్తేజితం చేస్తూ ఉంటాయి. అంటే ఇన్సులాని మారుస్తూ ఉంటాయి. ఇలా మారుస్తున్నప్పుడు ఆ మనిషిలో నిస్వార్థ సేవాభావం, నేను ఇందాక బుద్ధి చక్రానికి సంబంధించిన లక్షణాలు చూపించాను చూడండి. అట్లాంటి లక్షణాలు ఆ మనిషిలో పెరుగుతూ ఉంటాయి. మనం ఆ లక్షణాలని పెంచుకున్నా కూడా మనలో గామా వేవ్స్ చప్పుడు తలలో వినిపిస్తాయి. జ్ఞానపరంగా మనిషి ప్రవర్తించటం, ఆలోచించటం అనేది వస్తుంది. ఇలా అవుతున్నప్పుడు తల లోపల తేనెటీగలు బాగా ముసిరి అవి రెక్కలు కొట్టుకుంటున్నటువంటి చప్పుళ్ళు మనకు వినిపిస్తాయి. ధ్యానంలో కూర్చున్నప్పుడు, లేకపోతే ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా వినిపిస్తాయి. లేదంటే నిత్యం మనకి అది తెర వెనక ఈ చప్పుళ్ళు వస్తూనే ఉంటాయి తలలో. ఇవి ఒక రకంగా మనలో స్వస్థత చేకూర్చేటువంటి శబ్దాలు. మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మీరు ఏడ్చే ఏడుపు ఉంటుంది చూడండి. దాని ప్రభావం కూడా మీకు ఇన్సులా మీద ఉంటుంది. చాలా ఏడ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇన్సులాలో మీకు ఆ గ్రే సెల్స్ అనేది పెరిగి ఆ ఇన్సులా చక్కగా ఆకారం అనేది దాని పెద్దదయ్యి బాగా తయారయ్యేసరికి అప్పుడు కూడా మీకు తలలో ఈ శబ్దాలు వినటం అనేది మీకు మామూలే. ఇలా అవుతోంది అంటే బుద్ధి చక్ర ఉత్తేజితం అవుతోంది మీ దేహంలో అనేది మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఈ బుద్ధి చక్రాకి, ఈ గామా వేవ్స్కి, ఈ తేనెటీగల చప్పుడుకి శాకంబరీ దేవితో సంబంధం ఉంది. ఈవిడే ఆదిపరాశక్తి ఒక రూపం శాకంబరీ దేవి. మనం దసరా అప్పుడు మన గుళ్ళల్లో చూస్తాము. శాకంబరీ దేవిని రకరకాల కాయగూరలతో అలంకరించి పూజిస్తారు. శాకంబరి దేవికి మన ఒంట్లో జరిగేటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియకి సంబంధం ఏమిటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. శాకంబరి దేవి కథ ఉన్నది. ఆ కథ ఏమిటి అంటే భూమి మీద పంటలు పండట్లేదు, ఒక రకంగా కరువు వచ్చింది. అప్పుడు ఋషులు మునులు ఆవిడకి మొరబెట్టుకున్నారట. ఆవిడ ఆదిపరాశక్తి కరుణించి శాకంబరీ దేవి రూపంలో ఆవిడ ఒంటి మీదంతా కళ్ళు ఆవిడకి, ఆ కళ్ళల్లోంచి ఆవిడ ఏడుస్తారట. అలాగా 9 రాత్రులు 9 పగళ్ళు ఏడుస్తారట. ఎంత ఏడుస్తారంటేట ఆ ఏడుపుతో ఏంటంటే భూమి మీద నేల ఏదైతే మీకు కరువు వచ్చి ఎండిపోయిందో ఆ కన్నీటితో తడిసి మళ్ళీ ఆవిడ దీవెనలుగా మొక్కలు అన్నీ మళ్ళీ పెరిగి భూమి మీద మళ్ళీ అన్ని జీవరాశులకి ఆహారం అనేది లభించేటట్టుగా చేస్తుందన్నమాట ఆవిడ ఈ కథలో. అంతేకాకుండా ఆవిడ దుర్గం అనే రాక్షసుణ్ణి సంహరిస్తుంది. ఆ తర్వాత ఆవిడే దుర్గాదేవిగా అవతరిస్తారు. ఇది శాకంబరి దేవి కథ. మరి శాకంబరి దేవికిను మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి సంబంధం ఏమిటి అంటే, మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు అమ్మవారి రూపం చూడండి. అమ్మవారి ఒంటి నిండా కళ్ళున్నాయి, మొదటి విషయం. రెండోది ఆవిడ ఒంటి మీద మీకు పళ్ళు, తర్వాత కూరగాయలు, పూలు అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా ఆవిడ తల మీద తేనెటీగలు ఉన్నాయి. మనకి కుండలిని జాగృతం లేదంటే ఒంట్లో ఆధ్యాత్మిక జాగృతి జరుగుతున్నప్పుడు ముందు జరిగేది ఏంటంటే మన దేహంలో కుడి ఎడమ ఒకటవుతాయి. అంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఒకటవుతాయి. ఇది మనకి ఇడా పింగళ నాళ్ళు కలిసి ప్రవహించటం అనేది ఇక్కడ మొదలవుతుంది. అంటే
మన దేహంలో స్త్రీతత్వం, పురుషతత్వం ఒకటవుతున్నాయి. మనం గనక తేనెటీగల్ని తీసుకున్నాం అనుకోండి, అవి ఏం చేస్తాయి? అవి పూల లోపల ఉన్నటువంటి పురుష భాగాలు, స్త్రీ భాగాలు ఉంటాయి మనకి పూలల్లో. దాన్ని మనం యాంథర్ అని ఇంగ్లీష్‌లో అంటాము. తర్వాత స్త్రీ భాగాన్ని పిస్టిల్ అని అంటాం. అయితే మనకి ఏదైతే పుప్పొడి అనేది వస్తుందో పువ్వు నుంచి, అది పురుష భాగం నుంచి పువ్వులో ఉన్నటువంటి స్త్రీ భాగానికి చేర్చేటువంటి ఈ పని మీకు తేనెటీగలు రకరకాల పూల మీద వాలేటువంటి ఈగలు చేసే పని ఇది. అవి అలా చేసినందుకు ఏమవుతుందంటే ఆ పువ్వు పండుగా గాని, కాయగా గాని మారుతుంది. ఒకవేళ ఈ ఈగలు మనకి లేవనుకోండి, మనకి పూలు లోంచి మీకు కాయలు గాని, పళ్ళు గాని రావు. పూల లోపల ఏవైతే వాటి మధ్యలో జరగాల్సిన పురుష, స్త్రీ భాగాల మధ్యలో ఈ పుప్పొడి అనేది మార్పు జరగాలో అది జరగదు. జరగక మీకు పువ్వు రాలి పడిపోతుంది. కాబట్టి తేనెటీగలు ఉన్నాయి కాబట్టే మనకి పళ్ళు, కూరగాయలు అనేవి వస్తాయి. అవి గనక లేకపోతే మనకి తిండి అనేది ఉండదు. మీకు ఈ తేనెటీగలు మీకు ఎక్కడ కనిపిస్తాయి అంటే అమ్మవారి తల మీద కనిపిస్తాయి. అంటే అమ్మవారు భూమి మీదకొచ్చినప్పుడు మొక్కల్ని, చెట్లని, పూలని, అన్ని పళ్ళని మనకి ప్రసాదించడమే కాకుండా వీటి మధ్యలో ఈ తేనెటీగలు ఏవైతే పని చేస్తాయో రకరకాల ఈగలు గాని, తేనెటీగలు అన్నీ ఈవిళ్ళలోంచే వచ్చినవి. ఇవి తల భాగంలో ఉంటాయి చూడండి మీకు అమ్మవారికి. అక్కడి నుంచే వస్తాయి అవి. నేను చెప్పాను మీకు తలలో గామా వేవ్స్ ఉంటాయి. అంటే మీ తల లోపల గామా వేవ్స్ ఏవైతే బుద్ధి చక్రం బాగా పనిచేయటం మూలంగా ఏర్పడతాయో ఇవి మీకు శాకంబరీ దేవి దీవెనల వల్ల వస్తాయి. శాకంబరీ దేవి ఒక్క దీవెన మీకు మీ లోపల ఏ రకంగా తెలుస్తుందంటే మీకు తల లోపల తేనెటీగలు రెక్కలు కొట్టుకుంటున్నట్టుగా చప్పుళ్ళు వస్తే మీ లోపల బుద్ధి చక్రం ఉత్తేజితమైంది అంటే శాకంబరీ దేవి దీవెనలు కూడా మీకు వస్తాయి దాంతోపాటు. అంతేకాకుండా తేనెటీగ ఏం చేస్తుంది? పువ్వులోంచి తేనె తీసుకుంటుంది. తీసుకుని వెళ్ళి మీకు తేనె పట్టులో దాన్ని తేనెగా దాంట్లో దాస్తుంది. అంటే తేనె అనేది తయారు చేస్తుంది మీకు తేనెటీగ. అది ఎక్కడ? మీకు అమ్మవారి తల ఈ భాగంలోనే తేనెటీగలు ఉన్నాయి. అక్కడి నుంచే వస్తాయి మీకు బొమ్మలో చూసారంటే. పై భాగం నుంచి వస్తాయి. అయితే మన దేహంలో కూడా కారణదేహం అనేది నేను చెప్పాను మీకు బుద్ధి చక్ర అది కారణదేహంలో ఉంటుందని చెప్పి. అక్కడే మనకి సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అక్కడి నుంచే మీకు అమృత కారటం అనేది మొదలవుతుంది కారణదేహంలో. ఏ తేనె అయితే మీకు తేనెటీగలు మీకు పోగు చేస్తున్నాయో వాటి గూళ్ళల్లో అదే దానికి సంకేతంగా మన తలలో కూడా తేనె అనేది అక్కడే ఏర్పడుతుంది. ఇది కూడా శాకంబరీ దేవి ప్రసాదమే మన తలలో కారేటువంటి అమృత. అంతేకాకుండా మీరు శాకంబరీ దేవి దేహాన్ని చూసారంటే ఆవిడ దేహం మీద అంతా మీకు కళ్ళే ఉంటాయి. ఈ కళ్ళు ఆవిడ పక్కవారి బాధని చూసి ఏడ్చేటువంటి కళ్ళు ఇవి. ఇవి స్వార్థంతో ఏడ్చేటి కళ్ళు కాదు ఇవి. అంటే మనం ఎప్పుడైతే పక్కవారి బాధని చూసి మన బాధ అనుకుని మనం వాళ్ళ కోసం బాధపడి ఏడుస్తామో అంటే మనలో కారుణ్యం పెరుగుతుందో అప్పుడు మనకి శాకంబరీ దేవి దీవెనలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఈ రకంగా మనలో కలిగేటువంటి కారుణ్యం మన లోపల తల లోపల గామా వేవ్స్ ని పెంచుతుంది. ఆ గామా వేవ్సే మీకు తేనెటీగల రెక్కలు కొట్టుకునేటువంటి శబ్దాలుగా వినిపిస్తాయి. ఈ గామా వేవ్స్ చాలా కాలం మన బుర్రలో పనిచేసినప్పుడు మనకి లోపల అమృత అనేది తయారవటం, లేకపోతే అమృత లాంటిది మీకు కారటం అనేది మీకు అనుభవంలోకి వస్తుంది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే కేచారి ముద్ర నాలుకని వెనక్కి చేసుకుని ముక్కు వెనక నుంచి పైకి తీసుకెళ్తే అక్కడ వాళ్ళకి చుక్కలు పడతాయి నాలుక మీద. ఎవరికైతే పూర్తిగా కుండలిని ప్రాసెస్ పూర్తవుతుందో వాళ్ళకి అమృత అనేది కారుతుంది. ఇక్కడ బిందు చక్రం ఉంటుందండి తల మీద. అక్కడ మీకు అమృత అనేది మీకు పై సహస్రాల నుంచి కిందకి కారుతూ బిందు చక్రం ద్వారా వాళ్ళ దేహంలో కారుతుంది. అయితే ఈ అమృత గనక ప్రక్రియ మొత్తం పూర్తయ్యి ఈ అమృత ఏదైతే శాకంబరీ దేవి ప్రసాదమో ఇది
ఇది గనక ఒక యోగి నిత్యం తాగాడనుకోండి, అతనికి ఇంకా బయట నుంచి అన్నం గాని, నీరు గాని అక్కర్లేదు బతకటానికి. ఈ అమృతం తాగి అతను జన్మాంతం బతికేస్తాడు. ఇది శాకంభరీదేవి ప్రసాదం. ఇది ఎవరిలో వస్తుందంటే, ఎవరికైతే కింద నుంచి పైకి కుండలిని పైకి వెళ్తుందో సుషుమ్న నాడి ద్వారా, వాళ్ళకి ప్రక్రియ మొత్తం పూర్తవుతుందో, పూర్తయ్యాక ఈ అమృత కారటం అనేది వాళ్ళకి జరుగుతుంది. మీకు హిమాలయాల్లో కొంతమంది యోగులు ఉంటారు. వాళ్ళు చాలా ఏళ్ళు తపస్సులు చేస్తుంటారు. వాళ్ళు ఏం తినరు, తాగరు. అలాంటి వాళ్ళకి లోపల ఈ అమృత కారుతుంది. కారుతోంది కాబట్టి వాళ్ళు కూర్చోగలుగుతున్నారు. ఇంకా వాళ్ళకి ఆకలి, దప్పిక, నిద్ర, అలసట ఇలాంటివి ఏమి ఉండవన్నమాట. ఇవన్నీ ఉండకుండా బతకాలి అంటే శాకంభరి దేవి దీవెన కావాలి. శాకంభరి దేవి దీవెన మన మీద ఎలా ఉంటుందంటే, ఆ అమ్మ అన్ని కళ్ళతో తన పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. పిల్లలకి ఏమైనా కష్టం వస్తే ఆ కళ్ళల్లోంచి నీళ్లు కారుతాయి. మనలో పై స్థాయి భావాల్ని అనుభవించగలిగేటువంటి శక్తి మనకి శాకంభరీ దేవి ఇస్తుంది. అంటే మనలో కరుణని, ప్రేమని, దయని నింపగలిగేటువంటి శక్తి అమ్మకుంది. అంటే బుద్ధి చక్ర మన దేహంలో ఇన్సులా బాగా పనిచేయడానికి అమ్మని వేడుకోవచ్చు. అంటే మన లోపల గనక ఏమన్నా దురలవాట్లు ఉన్నాయనుకోండి, అలవాట్లు పోవటానికి కూడా శాకంభరీ దేవిని మీరు ఆవిడకి పూజలు చేయటం గాని, ఆవిడని వేడుకోవటం గాని చేయొచ్చు. శాకంభరి దేవి మీరు చాలా కాలం మీదుగా ఆవిడని పూజించారనుకోండి, మీ లోపల అహంకారం అనేది ఆరోగ్యకరంగా పనిచేస్తుంది. అంటే అది మిమ్మల్ని నియంత్రించరు. ఇంకా మీరు మీ అహంకారాన్ని మీరు నియంత్రిస్తారనమాట. ఆ రకంగా మీరు అహంకారాన్ని అదుపు చేసుకోగలుగుతారు. మీరు మీ భయాల్ని, మీలో ఉన్నటువంటి బాధని అధిగమించగలిగేటువంటి శక్తి శాకంభరి దేవి ఇస్తుంది. పక్క వారి బాధని అర్థం చేసుకోగలిగేటువంటి శక్తి కూడా ఆవిడే ఇస్తుంది. ఆ స్థాయికి మనం వెళ్ళాలంటే మన అహంకారం చాలా మనలో తగ్గిపోవాలి. మనలో ఉన్న అహంకారం కన్నీటి రూపంలో బయటకు వచ్చేయాలి. పైగా మనకి బయటకు వచ్చే కన్నీరు మనకి స్వార్థం నుంచి కారేటువంటి కన్నీరు కాదు. ఇది మన లోపల ఉన్నటువంటి విష పదార్థాలని బయటకు విడుదల చేస్తూ, ఆ విష పదార్థాలు బయటకు విడుదల చేస్తున్నప్పుడు మనం మనలో ఉన్న భయాల్ని, అహంకారాల్ని అన్నిటిని బయటికి విడుదల చేస్తున్నాం. దానివల్ల మనకి స్వస్థత చేకూరేటువంటి కన్నీళ్ళవి. ఇలాంటి కన్నీళ్ళు మనలో కలగాలన్నా, మనం ఆ రకంగా వాటిని బయటికి విడుదల చేయాలన్నా శాకంభరీ దేవి యొక్క దీవెనలు కావాలి. మన కడుపులో ఏ అగ్ని అయితే మన కడుపులో ఉన్న అన్నాన్ని జీర్ణిస్తుందో, మన భావాల్ని, మన భావోద్వేగాల్ని, మన ఆలోచనల్ని జీర్ణిస్తుందో, అదే అగ్ని మనకి శాకంభరీ దేవి ఒక దీవెనల మూలంగా మనలో ఉన్న అజ్ఞానాన్ని అది దహించేస్తుంది, కాల్చేస్తుంది. మనలో ఉన్న అజ్ఞానం కాలిపోయే కొద్దీ, మనలో సాత్విక తత్వం పెరిగే కొద్దీ, మనలో ఉన్న బుద్ధి చక్ర ఇన్సులా ఏదైతే బ్రెయిన్ లో ఉందో అది బాగా పనిచేస్తుంది. శాకంభరీ దేవి మీ జీవితంలో వచ్చినప్పుడు మీకు వచ్చే మార్పులు ఏమిటి అంటే, ఒకటి మనలో సాత్విక తత్వం బాగా పెరుగుతుంది. మనం లోకాన్ని చూసే విధానం సరిగ్గా ఉంటుంది. బుద్ధి చక్ర బాగా పనిచేస్తున్నప్పుడు మన లోపల మనం నిత్యం మాట్లాడుకుంటూ ఉంటాం చూడండి మనతో మనం. అంటే మనకి లోపల అసలు ఒక నిమిషం కూడా నిశ్శబ్దం ఉండదు తలలో. లోపల అహంకారం మాట్లాడుతూనే ఉంటుంది. ఆ గొంతు మీకు సన్నగిలుతుంది, తగ్గుతుంది. మీరు లోపల ఎక్కువగా మీతో మీరు అంతగా మాట్లాడుకోరు. ఇక్కడ ఎక్కువ బుద్ధి పనిచేస్తుంది. మీ లోపల ఏమైనా దురలవాట్లు ఉంటే వాటిని అధిగమించగలుగుతారు. ఎవరికైనా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ వాళ్ళకి తాగుడిని వదలలేకపోతున్నారు అనుకోండి, సిగరెట్లు వదలలేకపోతున్నారు, లేకపోతే వాళ్ళకి తిండి ప్రీతి ఎక్కువ ఉంటుంది. రకరకాల అడిక్షన్స్ ఉంటాయి మనుషులకి. ఎలాంటి అడిక్షన్స్ అయినా కూడా బుద్ధి చక్ర బాగా పనిచేస్తే చాలా తేలిగ్గా మనం వాటిలోంచి బయటకు వచ్చేస్తాం. ఇట్లా అడిక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా శాకంభరీ దేవిని కొలవాలి. వాళ్ళు త్వరగా వాటిలోంచి బయటకు వచ్చేస్తారు. మన లోపల తక్కువ స్థాయిలో ఉన్న భావోద్వేగాన్ని పై స్థాయి దయగా మార్చగలిగేటువంటి శక్తి మీకు శాకంభరీ దేవి ఇస్తుంది. మీకు కడుపులో ఆహారం చక్కగా అరగాలన్నా, మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు ఏవైతే మీ కడుపు ప్రాసెసింగ్ సెంటర్ లాగా వాటిని జీర్ణిస్తుందో, అది జీర్ణించాలన్నా కూడా మీ దేహంలో అగ్ని బాగా కాగాలి. అగ్నికి శాకంభరీ దేవి
కి దగ్గర సంబంధం ఉంటుంది. మీ ఆధ్యాత్మికంగా మీరు దేహం ఎలా పనిచేస్తుందనేది మీరు అర్థం చేసుకుంటే, ఏ అగ్ని అయితే మీ కడుపులో పనిచేస్తుందో, అదే అగ్ని మీకు బుద్ధి చక్రంలో గూడా పనిచేస్తుంది. ఆ అగ్ని బాగా కాలుతూ ఉంటుంది అక్కడ గూడా. అక్కడ శాకంభరి దేవి ఉంది కదా మరి. మీకు ఒక రకంగా మీ కడుపు చక్ర స్వస్థత అంటే మణిపుర చక్రం స్వస్థత రావాలి అంటే గూడా మీకు శాకంభరి దేవి మీకు అది ఆవిడ దీవెనలే. దానివల్ల ఏమవుతుందంటే ఒకసారి మీ మణిపుర చక్రం గనక మొత్తం స్వస్థత వచ్చేసి, ఆ చక్రం బాగా తిరుగుతోందనుకోండి, మీరు మీ అహంకారాన్ని మీరు అదుపులో పెట్టుకోగలుగుతారు. పైగా ఏవైతే మనకి గతంలో మనల్ని సమస్యలు తెచ్చిపెట్టినటువంటి మన స్వభావాలున్నాయి చూడండి. మనం బయట నుంచి ఆకర్షించే విషయాలు, మన లోపల ఉన్న మన తత్వాలు ఏవైతే మనకి దిగువ అహంకారం నుంచి బయటకు రానీకుండా మనల్ని అక్కడే కట్టిపడేస్తున్నాయో చూడండి. అట్లాంటివన్నీ అమ్మవారు పటాపంచలు చేసేస్తారు. అవన్నీ మీకు చూపిస్తారు కళ్ళకి. నీలో ఈ దోషం ఉంది. నీ ఈ దోషాన్ని నువ్వు మార్చుకుంటే, నువ్వు మళ్ళీ తిరిగి ఇలాంటి విష వలయంలో చిక్కుకోవు. అనే రకంగా మీకు మీలో ఉన్న దోషాలని మీకు చూపించటం వల్ల చాలా తేలిగ్గా మీరు నేర్చుకొని ఎదుగుతారు. మీకు ఇన్సులా మీ తలలో బాగా పనిచేయాలంటే దానికి తగ్గ ఆహారం కూడా మీకుంటుంది. వాల్‌నట్స్ ముఖ్యంగా, తర్వాత కాలీఫ్లవర్, బ్రొకొలీ, ఆహ్, అవిసె గింజలు. అవిసె గింజలు గనక మీరు రకరకాల పొళ్ళులాగా చేసుకొని తినగలిగితే రోజు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీకు పళ్ళల్లో, కూరల్లో మీకు ఇవన్నీ శాకంభరి దేవి ప్రసాదమే కాబట్టి, మీకు శాకంభరి దేవి ఆహ్, ప్రసాదాలన్నీ మీకు ఇన్సులా అంటే బుద్ధి చక్రాకి పనికొచ్చేట్టుగానే ఉంటాయి. ఏదైతే మీకు ప్రాసెస్డ్ ఫుడ్ వస్తుందో అంటే ప్యాకేజ్ మనకి ఫుడ్ వస్తుందో అట్లాంటి తిండికి దూరంగా ఉండండి. అనవసరంగా ఎక్కువగా అతిగా పంచదార తీసుకోవద్దు. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండండి. తర్వాత వ్యసనాలకి దూరంగా ఉండండి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీకు ఇన్సులా బాగా పనిచేస్తుంది మీ దేహంలో. అంతే కాకుండా అసిటైల్ కొలైన్ ఇది కావాలి మీకు ఇన్సులా పనిచేయటానికి. మామూలుగా అసిటైల్ అనేది మీకు గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి వస్తుంది. కొలైన్ అనేది మీకు మనం తినే ఆహారంలో ఉంటుంది. కాకపోతే ఏంటంటే, మనకి ఆధ్యాత్మిక ఎదుగుతున్నప్పుడు తల లోపల చాలా ఎక్కువగా మనకి ఇక్కడంతా తెలుస్తుంది మీకు యాక్టివిటీ బాగా అవుతోందని. అంత యాక్టివిటీ అవుతున్నప్పుడు మీరు మామూలుగా తినే ఆహారం మీకు సరిపోదు అనుకున్నట్టయితే, మీరు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు అసిటైల్ కోలైన్‌కి. నేనిక్కడ కొన్నిచ్చాను. ఇవి కాకుండా మీకు ఇంటర్నెట్‌లో చూస్తే ఇంకా వేరే సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. అంతే కాకుండా ఈ సప్లిమెంట్స్‌తో పాటు మీరు వైటమిన్ బి12 గూడా తీసుకోవాలి. వైటమిన్ బి12 తీసుకుంటే అసిటైల్ కోలైన్‌ని అవి చక్కగా దాంట్లో ఉన్న సారాన్ని తీసుకుంటుందన్నమాట మీ దేహం. అయితే మీకు జింకో బిలోబా ఉంది. అంతే కాకుండా ఇక్కడ మీకు రోడియోలా రోజియా ఈ 2 గూడా మీకు అసిటైల్ కోలైన్ మీ దేహానికి ఇస్తాయి సప్లిమెంట్స్‌గా. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి వేరేవి గూడా ఇంటర్నెట్‌లో చూసుకోండి మీరు. మనకి అసిటైల్ కోలైన్ మన నిత్యం అమ్మవారికి చేసే ప్రసాదాల్లో గూడా ఉంటుంది. మనకి పప్పు వాడతాం. అన్న పరమాన్నం చేసేటప్పుడు. దాంట్లో బెల్లం వేస్తాం. పెసరపప్పు ఉంటుంది. అది గూడా మీకు అసిటైల్ కొలైనే. అంతే కాకుండా పులగం పెడతాం అమ్మవారికి. దాంట్లో కూడా అసిటైల్ కొలైనే ఉంటుంది. పప్పు మీకు కార్బోహైడ్రేట్, గ్లూకోజ్ మాలిక్యూల్స్. మనకి పప్పు రకరకాల కందిపప్పు, శనగపప్పు ఈ రకరకాల పప్పులు తిన్నప్పుడు గూడా మనకి దేహంలో అసిటైల్ కొలైన్ వస్తుంది. నెయ్యి గూడా మంచిది తినాలి. ఎవరికైతే కొద్దిగా ఎక్కువగా బ్రెయిన్ యాక్టివిటీ అవుతుందో, బుద్ధి చక్రాల దగ్గర బాగా నర్వస్ కనెక్షన్స్ అనేవి ఆహ్, తెలుస్తున్నాయి మీకు అవుతోందని మీ దేహం లోపల. మీకు ఈ శబ్దాలు వినిపిస్తున్నాయి ఆ తలలో. గామా వేవ్స్ ఎక్కువ పనిచేస్తున్నాయన్నప్పుడు మీరు కావాలంటే సప్లిమెంట్స్‌గా వీటిని తీసుకోవచ్చు. లేదు అంటే మీకు మేధాశక్తిని పెంచేటువంటి కొన్ని ఆహ్, ఆయుర్వేద ఆయుర్వేదానికి సంబంధించినటువంటి కొన్ని పొళ్ళు గాని, లేహ్యాలు గాని ఉంటాయి. అవి గూడా తీసుకోవచ్చు. శిలాజిత్ లాంటివి గూడా తీసుకోవచ్చు. అయితే శాకంభరి దేవికి ఎవరైనా గనక ఆహ్, ఆధ్యాత్మిక ప్రక్రియలో ఆవిడ దీవెనలు పొందాలి అనుకుంటే,
శాకంబరి దేవి యొక్క నవరాత్రి అనేది జరుగుతుంది. ఇది పుష్యమాసంలో జరుగుతుంది. అంటే మనకి ఇంచుమించు జాన్వరి ఆ నెలలో మీకు శాకంబరి దేవి నవరాత్రి జరుగుతుంది. ఆ శాకంబరి దేవి నవరాత్రులప్పుడు అమ్మవారిని వాళ్ళు ఇంట్లో పూజించుకోవచ్చు. అయితే రోజంతా ఉపవాసం ఉండి అమ్మవారికి పూజలు చేస్తారు. ఆ పూజా విధానం కూడా మీకు ఆన్‌లైన్ ఉంటుంది. శాకంబరి దేవి గుళ్ళు కూడా ఉంటాయి. ఇక్కడ మనకు అంతగా లేదు. ఇక్కడ ఏంటంటే మనకి దుర్గాదేవినే కొన్ని కొన్ని రోజుల్లో శాకంబరి దేవిగా అలంకరించి పెడతారు. మనకి ఉత్తరప్రదేశ్ సహరన్పూర్‌లో ఉంది శాకంబరి దేవి గుడి. ఇదేమో శాకంబరి దేవి ఒక్క మంత్రం. ఈ మంత్ర జపాన్ని కూడా చేయొచ్చు మీరు ఆవిడ దీవెనలు పొందటానికి. ముఖ్యంగా ఎవరి తలలో అయితే మీకు ఈ తేనెటీగలకి సంబంధించినటువంటి శబ్దాలు ఎక్కువ వినిపిస్తున్నాయో, లేదంటే మీరు బయట మీకు తేనెటీగలు ఎక్కువ కనిపిస్తున్నాయో, మీ ఒంట్లో ఆధ్యాత్మిక జాగృతి జరుగుతున్నప్పుడు, లేదంటే తేనెటీగకి సంబంధించినటువంటి ఏవైనా మీకు రూపాలు కనిపిస్తున్నాయో, అంటే ఇప్పుడు మీరు తేనెటీగ మీరు ఆ తేనె పుట్ట తీసుకున్నారనుకోండి, దాని లోపల మీకు హెక్సాగనల్ షేప్స్ ఉంటాయి. మీకు అట్లాంటి ఆకారాలు కనిపిస్తున్నప్పుడు, మీకు తేనె ఎక్కువ కనిపిస్తున్నప్పుడు, మీకు తల లోపల కూడా కనిపించొచ్చు ఇమేజెస్‌లో. అలా కనిపించినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శాకంబరి దేవి ఒక్క శక్తి మీ దేహంలో పనిచేస్తుందన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ శక్తిని పెంపొందించుకోవడానికి మీరు శాకంబరి దేవి మంత్ర జపాలు కూడా చేయొచ్చు. శాకంబరి దేవికి మీరు ఉపవాసాలు కూడా ఉండొచ్చు. శాకంబరి దేవి ఎవరిని ఆవిడ దీవిస్తారు అంటే, ఎవరైతే వేరే వాళ్ళకి అన్నదానాలు చేస్తారో, అంటే మీరు ఉపవాసం ఉండి, ఉపవాస దీక్షగా మీరు వేరే వాళ్ళకి అన్నదానం చేస్తున్నప్పుడు, పేదవాళ్ళకి, వాళ్ళకి ఎప్పుడూ శాకంబరి దేవి దీవెనలు ఉంటాయి. మీరు కొంతమందిని చూస్తారు, వాళ్ళు ఏ ఆధ్యాత్మిక సాధనలో చేయకపోయినా కేవలం అన్నదానం చేస్తారు. అన్నదానంలో పాల్గొంటారు, వడ్డిస్తారు, పక్క వాళ్ళు తింటుంటే చూసి ఆనందపడతారు. ఇలాంటి వాళ్ళకి శాకంబరి దేవి దీవెనలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఇంకా వేరేగా ఇవి చేయనవసరం లేదు. అన్నదానాలు చేస్తూనే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగిపోతారు. మనం శాకంబరి దేవికి పూజించినప్పుడు, ఆవిడ పేరున ధ్యానం చేసినప్పుడు, లేదంటే జపం చేసినప్పుడు, మనం ఎలాగో ఖాళీ కడుపున చేస్తాం. అమ్మవారి దీవెనలు మనకి లభిస్తున్నాయి, ఆవిడ మనని అనుగ్రహిస్తుందని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఒకటి మీకు కలలో తేనెటీగలు కనిపించటం, లేకపోతే తేనెటీగలకి సంబంధించినటువంటి చిహ్నాలు కనిపించటం, లేదంటే బయట నుంచి మీకు అలాంటి చిహ్నాలు కనిపించటం. అంతేకాకుండా మీకు శాకంబరి దేవి అనుగ్రహించినప్పుడు మీకు కడుపులో ఆనంద తరంగాలనేవి వస్తాయి. చాలా మంది టాప్ డౌన్ అవేకనింగ్ అయ్యే వాళ్ళకి కూడా ఈ బుద్ధి చక్ర, మీకు శాకంబరి దేవి బుద్ధి చక్రకు సంబంధం ఉంది కదా, కాబట్టి మీకు కడుపులో ముందు ఆనంద తరంగాలు అక్కడ మొదలవుతాయి. మొదలై కాసేపు తర్వాత మీకు దేహంలో వేరే భాగాల్లో కూడా మీకు ఆనంద తరంగాలు అనేవి అనుభవంలోకి వస్తాయి. శాకంబరి దేవి ఈవిడ ఎక్కడ ఉన్నారు అంటే మీకు మీ కారణ దేహంలో ఉన్నటువంటి బుద్ధి చక్ర. కారణ దేహంలో మీకు అమృత ఉంటుంది. మీ ఒంట్లో ఆనంద తరంగాలు ఒక స్థాయిలో మొదలవ్వాలి అంటే మీ చైతన్యం మీ కారణదేహంలో బుద్ధి చక్ర స్థాయిలో పనిచేయాలి. మీకు అక్కడ పనిచేసినప్పుడు మీకు కడుపులోనూ, మీకు మొత్తం దేహంలోనూ ఆనంద తరంగాలు అనేవి మీరు అనుభవించడం మొదలవుతుంది. ఇంకా మీకు ఇన్సులాని దాన్ని ప్రేరేపించాలన్నా, దాని పనితనం పెంచాలన్నా, మనం చేయగలిగే వేరేవి ప్రక్రియలు ఏమిటి అంటే శ్వాస. మామూలు మనిషి నిమిషానికి ఒక 10 నుంచి 12 సార్లు శ్వాస పీల్చుకుని వదిలేస్తారు. ఇలా మనం శ్వాస నిమిషానికి 10, 12 ఇంకా ఎక్కువ సార్లు పీల్చుకున్నామనుకోండి, మనం ఎక్కువగా లోవర్ బ్రెయిన్‌ని వాడతాం. అంటే ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం నుంచే బ్రతుకుతాం. మనం ఎప్పుడైతే మన శ్వాసని నియంత్రించుకొని, దాన్ని నిమిషానికి ఒక 6 నుంచి 8 సార్లకు తీసుకొచ్చామనుకోండి, అలా తీసుకొచ్చి దీర్ఘ శ్వాస నాభిలోకి తీసుకొని అలా అలవాటు చేసుకున్నారనుకోండి, కనీసం రోజులో కొంతసేపన్నా. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు బుద్ధి చక్ర అనేది ఉత్తేజితం అవ్వటం మొదలవుతుంది. ఇంతే కాకుండా మీకు మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ అని ఇంకోటి ఉంటుంది. దీంట్లో ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని
మీ ధ్యాసనంతా వర్తమానంలోకి తీసుకొస్తారు. వర్తమానంలోకి తీసుకొచ్చి మీ ఒంటికి ఏం తగులుతోంది, మీ కాళ్ళుకి, మీ చేతులకి కాసేపు మీ మొత్తం అవయవాల్లో అన్ని భాగాల మీద మీ దృష్టిని పెడతారు. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. దీన్ని మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ అని అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మీరు మీ ధ్యాసని వర్తమానంలో ఉంచుతున్నారు ఉన్నంత సేపు. ఆ వర్తమానంలో మనసు ఇటు అటు పోకుండా మీ ధ్యాసని మీ ఒంటి మీద పెడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి మెడిటేషన్ మీకు వీడియోస్ కూడా ఆన్‌లైన్ దొరుకుతాయి. మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ అని చూడండి. ఇలా చేసినప్పుడు గూడా మీ ధ్యాస అంతా వర్తమానంలో ఉంది కాబట్టి గూడా ఇక్కడ మీ బుద్ధి చక్ర పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం భవిష్యత్తులో ఎక్కువగా భయాల్లోంచి బ్రతుకుతామో, లేదంటే మనం గతంలో జరిగిన గాయాల్లో మనం కూరుకుపోయి గతంలో బ్రతుకుతామో, మనకి బుద్ధి పనిచేయదు. మనకి బుద్ధి ఎక్కడ పనిచేస్తుందంటే వర్తమానంలో పనిచేస్తుంది. ఈ రకం ధ్యాన ప్రక్రియలో మనం వర్తమానంలో బ్రతుకుతున్నాం. ఆ కాసేపన్నా. అప్పుడు మీకు ఈ ఇన్సులా అనేది మీ తల లోపల యాక్టివేట్ అవుతుంది. మనం వీలైనంతగా ఎదుటి వాళ్ళ ఆకలిని అర్థం చేసుకొని, వాళ్ళకి అన్నదానం చేసినప్పుడు, ఒకవేళ 10 మందికి పెట్టే తాహత మనకి లేనప్పుడు, కనీసం మన ఇంట్లో వాళ్ళకి అయినా సరిగ్గా మనం చూసుకోగలిగినప్పుడు, మనుషులే కాదు, మన ఇంట్లో ఉన్న మొక్కలు, జంతువులు అన్నిటిని మనం సరిగ్గా సంరక్షణ చేసుకోగలిగినప్పుడు, దయతో, కారుణ్యంతో, బాధ్యతగా చేసినప్పుడు, మనకి శాకంభరి దేవి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. ఈవిడ ప్రభావం మన దేహంలో ఉన్న బుద్ధి చక్ర మీద ఉంటుంది. ఆ బుద్ధి చక్ర ఉత్తేజితమైతే గాని మనిషికి బయట విషయాల మీద ఆసక్తి పోయి, అతను అంతర్ముఖుడు కాలేడు. కర్మ మలం నుంచి బయట పడలేడు. మన దేహంలో బుద్ధి చక్ర ఉత్తేజితమైనప్పుడు మనం ఎక్కువగా వర్తమానంలో బ్రతుకుతాం. బుద్ధిని ఉపయోగిస్తూ దీని మూలంగా మనం కర్మని మూటగట్టుకోం. అంతేకాకుండా మనం ఎక్కువ ఎరుకతో బ్రతుకుతాం. అంటే పరధ్యాసలో బ్రతకం ఇంకా. లేదంటే ఈ మాయలో కూరుకుని బ్రతకం అన్నమాట. ఎక్కువగా ఎరుకతో బ్రతుకుతాం. అంటే నేను ఏమిటి అనేది ఒక స్థాయిలో మనల్ని మనం అర్థం చేసుకుంటాం. దాని మూలంగా మనకి ఈ స్థాయి నుంచి పైకి కుండలిని సహస్రారానికి చేరటం అనేది తొందరగా వెళ్ళిపోతుందన్నమాట. ఉంటానండి. నమస్కారం.